Praise the Lord. Let's open our Bibles. 1 Corinthians chapter 1, verse 18 to 25. 1 Corinthians chapter 1, verse 18 to 25. The wisdom of God. The message of cross is foolish to those who are headed for destruction, but we who are being saved know it is very power of God. As the scriptures say, I will destroy the wisdom of the wise and discard the intelligence of the intelligent. So where does this leave the philosophers, the scholars, and the world's brilliant debaters? God has made the wisdom of this world look foolish, since God in his wisdom saw it to that the world would never know him through human wisdom. He has used our foolish preaching to save those who believe. It is foolish to the Jews who ask for signs from heaven, and it is foolish to the Greeks who seek human wisdom. So when we preach the Christ was crucified, the Jews are offended and the Gentiles say it's all nonsense. But to those who called by God to salvation, both Jews and Gentiles, Christ is the power of God and wisdom of God. This foolish plan of God is wiser than the wisest of human plans, and God's weakness is stronger than the greatest of human strength. Thank you. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభువా, గుడ్ ఫ్రైడేని మా జీవితాల్లో నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఈ విధంగా మేము ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించే జీవితం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా పాటలతో మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించినాం నాయన. మీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు కూడా స్తోత్రం. మా జీవితాల్లో మీరు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి ప్రభువా, ఈ విధంగా మేము ఈ స్థలానికి రావడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రం తండ్రి. మీకు వందనాలు. మీరు చేస్తున్న ఈ ప్లాన్స్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇంకా ముందుకు జరగబో ఆరాధన అంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. మీ చిత్త ప్రకారమే జరిగించి మీరు మహిమ పొందండి ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు. వాక్యం చెప్పు మీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరే వాళ్ళతో ఉండి మీరు మాకు కావలసిన వాక్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా మేము ప్రభు వాక్యానికి లోబడి జీవించే జీవితము, వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభు జీవించే జీవితం కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కేవలం వినడం మాత్రమే కాదు, మా జీవితాల్లో ఆచరించే భాగ్యం కూడా మాకు దయచేయమని ప్రభు స్తోత్రం. ప్రభు ఈ దేశమంతా కూడా ప్రభు ఈ విధంగా ఈరోజు ప్రభు ఈ ఉదయకాల సమయాన మిమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క ఆలయంలో కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించే జీవితం మాకందరికీ మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మాకు ఈ స్థలాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి మీరు నాకు తీర్చుకోగలం ప్రభువా. ఎంత చెల్లించినా ఇంకా రుణస్థలమే నాయన. మీరు చేసిన ఈ గొప్ప సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో గుడ్ మార్నింగ్. ఒకసారి ఒక సండే స్కూల్ స్టూడెంట్ స్కూల్ నుంచి లేదా సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే తల్లి అడుగుతుందనమాట,
ఈరోజు సండే స్కూల్లో ఏం స్టోరీ చెప్పారంటే, ఈరోజు ఏం లేదు మమ్మీ, ఒక టెర్రరిస్ట్ గురించి చెప్పారు, ఒక ఉగ్రవాది కథ చెప్పారంట. సండే స్కూల్లో ఉగ్రవాది గురించి ఏం చెప్పారు అంటే, లేదు అట్లాగే చెప్పారు. ఏంటి స్టోరీ అంటే, ఏం లేదు మమ్మీ, 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒక గ్రూప్కి పడట్లేదు, ఒక గ్రూప్ని అణిచేస్తుంది. దేర్ఫోర్ ఏం చేశానంటే, ఈ గ్రూప్లోంచి ఒక విప్లవకారుడు బయలుదేరాడు, రెబల్ అయ్యి ఉద్యమం చేశాడు. AK-47 గన్స్ తీసుకున్నాడు, అటాక్ చేశారు, ట్యాంకర్స్తో అటాక్ చేశాడు. ఈ అటాక్లో ఏమైందంటే, అది ఎర్ర సముద్రం పడ్డది, ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది. ఈ గ్యాంగ్ అంతా తీసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. ఇది స్టోరీ. తల్లికి అర్థమైంది, మీకు కూడా అర్థమైంది నేను చెప్పాను కాబట్టి. తల్లి అన్నదంటే ఇలా చెప్పిందా మీ టీచర్ అన్న, ఇట్లాగే చెప్పింది, నేను నమ్మును అన్నదట. అంటే ఇంకా మా టీచర్ చెప్పిన స్టోరీ అసలు నమ్మను, చెయ్యి ఇట్లా కాపుతారంటే ఎర్ర సముద్రం చీలిపోయిందంట, నమ్ముతావా? సో అది ఎంత ఫూలిష్నెస్గా అనిపించట్లేదు నీకు? వాళ్ళ మమ్మీని అన్నమాట. ఈజ్ నాట్ ఏ ఫూలిష్నెస్? సో 21st centuryలో మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అవుతున్న టైంలో వర్జిన్ బర్త్ని నమ్మాలి, దట్స్ అ క్రిస్టియన్ ఫెయిత్. ఫూలిష్నెస్గా అనిపిస్తుంది. ప్రపంచంలో ఫిలాసఫీస్, రిలీజన్ ఏం మాట్లాడుతున్నాయి అంటే, మా దేవుడు యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి దేవుడు ఎంత పనులు చేస్తాడు, ఎంత గొప్పవాడు, వాళ్ళ బలాన్ని చూపించుకునే కాన్సెప్ట్స్ మతాలు మాట్లాడుతుంటే, దాన్ని భిన్నంగా 3 మేకులు పీక్కోకుండా సిలువ మీద హ్యాంగ్ అవుతున్న ఒక ఆయన చూపించి జీసస్ సేవ్స్ అని మాట్లాడుతూ ఉన్నాం. హీఈస్ మై హీరో, మై ఛాంపియన్ అని మాట్లాడితే అర్థం కాని వాళ్ళకి ఇది వెరితనంగానే అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి కాన్సెప్ట్లో క్రాస్ని ఒకసారి మనం ఆలోచించడానికి దేవుడు ఇచ్చిన ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకుందాం. దేవుడు ఎట్లాగా తీసుకొస్తా ఉన్నాడు. సో క్రాస్ అనే కాన్సెప్ట్ మనకి ఎట్లా ఉంటుందంటే, వీక్గా ఫులిష్నెస్ కనబడుతుంది. ఇందాక మనం చదువుకున్న భాగంలో అదే ఉంది. అదేంటంటే అర్థం కాని వాళ్ళకి అది వెరితనం, ఇస్ అ ఫులిష్నెస్ అన్నాడు. సో 2 కాన్సెప్ట్స్ తీసుకొచ్చాడు. అదేంటంటే అర్థమైందా, అర్థం అవ్వలేదా అనే 2 గ్రూప్స్ని తీసుకొచ్చాడు. సో ఇంకొక 2 డివిజన్స్ తీసుకొచ్చాడు. అదేంటి అంటే ఫులిష్ అండ్ వైజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. అదే ప్యాసేజ్లో అర్థమైన వాడికి, అర్థం కాని వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అది దేవుని యొక్క శక్తి, స్ట్రెంగ్త్ అనే కాన్సెప్ట్ ఉంది. కొంతమంది వీక్నెస్ కనబడుతుంది, కొంతమంది ఫూలిష్గా ఉంది, కొంతమందికి అది వైజ్గా ఉంది. కాబట్టి దేవుని యొక్క పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినప్పుడు దానిలో విజ్డమ్ ఉంది అని అర్థమవుతుంది. సో హ్యూమన్ మైండ్కి అర్థం కాని దాంట్లో ఒక ఫూలిష్నెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్లో సిలువని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక వీక్ సింబల్ని చూపించి మనం ఏమంటున్నామంటే, హస్తం గుర్తుకేమి ఓటు అని మాట్లాడలేదు. ఒక రకంగా చెప్పాలంటే మన పొలిటికల్ పార్టీ గుర్తు ఏంటంటే ఉరితాడు గుర్తుకేమి ఓటు అన్నట్టు మాట్లాడుతున్నాం. సిలువ గుర్తుని ఒక వీక్ కాన్సెప్ట్ని తీసుకొని ఒక గుర్తుగా మనం పెట్టాం. కానీ మనం క్రిస్టియన్స్ ఏం పెట్టారంటే, ఒక వీక్ కాన్సెప్ట్ని చూపించి ఏం మాట్లాడుతున్నాము అని అంటే, ఈ క్రాస్ యందు నేను అతిశయిస్తున్నాను అంటున్నాం. పౌలు అంటాడు, నేను దీని యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును, నేను దీని తప్ప దీన్ని నమ్మట్లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ రిలీజన్, ఏ ఫిలాసఫీ తీసుకున్నా, కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం తీసుకున్నా, ఏ సిద్ధాంతం తీసుకున్నా వాళ్ళకి, లేకపోతే ఫ్రెడరిక్ నీచే, లేకపోతే జర్మన్ ఫిలాసఫర్, లేకపోతే హిట్లర్, వాళ్ళ సింబల్ తీసుకున్న స్వస్తిక్ అనే సింబల్ తీసుకోవడం. సో వాళ్ళ ప్రైడ్ని చూపించే సింబల్స్ తీసుకున్న టైంలో ఒక హ్యాంగ్ అవుతున్న ఒక ఆయన్ని, మీరు మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవడానికి ఆయన స్పెక్స్ని మీరు సింబల్గా పెట్టుకుంటారా, లేకపోతే ఆయన చంపిన రైఫిల్ని మీరు సింబల్గా పెట్టుకుంటారా? ఏది పెట్టుకున్నాం సింబల్గా? స్పెక్స్ని పెట్టాము, కానీ ఆయన చంపబడిన రైఫిల్ని పెట్టలేదు. కానీ క్రిస్టియన్స్ ఎలా పెట్టారంటే, ఆయన వచ్చిన ఒక కిరీటాన్ని సింబల్గా పెట్టుకోకుండా ఆయన హ్యాంగ్ అయిన క్రాస్ని పెట్టుకోవడం. బికాస్ ఆ క్రాస్లో ఏదో జరిగింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించింది ఏదో జరిగింది. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 200 ADలో టెట్రోలేన్ ఒక ఆయన తన దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళకి నొసట మీద సిలువ గుర్తుని వేసి ప్రార్థన చేయడం అనేది ఒక ట్రెడిషనల్గా చేసేవాడు. సో అక్కడి నుంచి పాస్టర్స్ అందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు సిలువ నొసట మీద సిలువ ముద్ర వేయడం అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 215కి వచ్చినప్పుడు హిపోలిటస్ అనే ఒక బిషప్ ఏం చేస్తాడనంటే, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చిన ప్రతిసారి ఏం చేస్తాడు, నొసట మీద ఆ సిలువ గుర్తుని వేశాడు. సో 250 ADకి వచ్చినప్పుడు సిప్రియన్ అని ఆయన ఏమంటాడు అంటే, మీరు ఎవరి దగ్గర తల ఉంచొద్దు, రాజులు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పొరబును నమ్ముకుంటే చంపేశారు. మొదటి 4-5 శతాబ్దాల్లో, 4th centuries చంపేస్తూ ఉన్నారు, సింహాలకి వేస్తూ ఉన్నారు. సో ఇంత ఘోరంగా హింసిస్తున్నారు కాబట్టి మీరు ఎవరికి, ఏ రాజుకి మొక్కడానికి వీలేదు, ఎందుకంటే మీ నొసట మీద దేవుని యొక్క ముద్ర ఉంది అని చెప్పి ఆ సిలువని దేవుని యొక్క ముద్రగా అభివర్ణించాడు. సో అలాగ సిలువ పాపులర్ అవుతూ ఉంది. కానీ 312కి వచ్చినప్పటికీ కాన్స్టాంటినోపుల్ అనే
చక్రవర్తి ప్రపంచంలోకి రావడం, మిల్వెన్ బ్రిడ్జ్ వార్ అనేది మీకు హిస్టరీ ఐడియా ఉంటే దాంట్లో ఆ వార్కి వెళ్తున్న టైంలో ఆ వార్లో తను చెప్పిన మాట ఏంటంటే తను అప్పటికి తన యొక్క హెలెన్ తన యొక్క మదర్ ప్రభు నమ్ముకుని ఉండొచ్చు. సో ఆ ఫెయిత్ ఉంది ఆవిడకి. కాబట్టి మరి చెప్పిందో ఏంటో తెలియదు కానీ ఆయనకి ఒక కళ వచ్చిందట, అది హిస్టరీలో రాస్తారు. ఆ కళలో ఏంటంటే ఒక మాట వినమంటది, అదేంటంటే ఇన్హోవిక్ అనేది ఎలా అంటే లేకపోతే ఏమంటాడంటే కాంకర్డ్ విత్ దిస్ సైన్, ఈ ముద్రతో లేదా గుర్తుతో జయించు అని ఒక సిలువు గుర్తు కనబడ్డది. కాబట్టి ఫ్లాగ్కి సిలువు గుర్తు తీసుకుని యుద్ధానికి వెళ్ళి నిజంగా యుద్ధంలో గెలిచాడు. గెలిచిన తర్వాత ప్రపంచానికి చెప్పిందంటే ఇక్కడ నుంచి క్రైస్తవులు హింసించడానికి వీల్లేదు, ఇది చక్రవర్తి యొక్క మతం అని వివరించుకున్నాడు. అప్పుడు ఒకేసారి క్రిస్టియానిటీకి పాపులారిటీ వచ్చేసింది. అలాగా క్రాస్ అనే సింబల్ పాపులర్ అయ్యి ఈరోజు అది మీ మంగళసూత్రాల వరకు వచ్చింది, లేకపోతే మీ రింగ్స్ వరకు వచ్చింది, మన ఫిల్మ్ స్టార్స్ యొక్క చెవుల వరకు దిగింది, ఫ్యాషన్ టాటూ అయ్యింది, అది ఆర్నమెంట్గానే మిగిలిపోతూ ఉంది. మేబీ వి మిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్. ఏంటంటే అది ఆర్నమెంట్గా చూస్తున్న ఈ ప్రపంచంలో మనం ఒకసారి ఆలోచించాలి. సో సెంట్రాలిటీ ఆఫ్ ద క్రాస్ గురించినప్పుడు ఇది ర్యాండమ్గా వచ్చిన ఒక ఐడియా కాదు, లేదా ఒక ఆర్నమెంట్ కాదు. ఇది ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంకా పుట్టక మునిపే ఉన్న మాట ఏంటి అనంటే ఆయన భూమి మీదకి అంటే చాలామందికి ఉన్న మాటలు ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నిన్న సాక్షి న్యూస్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో ఒక మాట ఇది కూడా అడిగారు, అదేంటంటే 2000 సంవత్సరాల క్రితం మా దేవుళ్ళు లేరా, మా మతాలు లేవా, ఇప్పుడే ప్రభు జస్ట్ 2000 years బ్యాక్ కదా అంటే నేను ఒకటి మాట్లాడాను. నేను ఈరోజు హైదరాబాద్ వచ్చానంటే అర్థం ఏంటంటే నేను అటు భూమి మీద లేనని కాదు కదా, నేను అటు వరకు వేరే చోట ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ వచ్చారంటే ఇక్కడ రాకముందు వేరే చోట ఉన్నాను. నశించిన దాన్ని వెదిక రక్షించడానికి దేవుడు మానవుడుగా 2000 సంవత్సరాల క్రితం జోక్యం చేసుకున్న భూమితో భూమి మీదకి రాకమునుపు ఆయన నిత్యుడగు దేవుడిగా తండ్రిగా ఆయన ఇటర్నిటీ పాస్ట్లో ఉన్నాడు. ఆ దేవుడు హ్యూమానిటీ లేకపోతే హ్యూమన్ వరల్డ్లోకి 2000 సంవత్సరాలు హ్యూమన్కి ఒక ప్రాబ్లమ్ ఆ సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు మానవుడిగా వచ్చిన కాన్సెప్ట్ ఇది. ఆయన ఇంకా భూమి మీదకి పుడుతున్న రాక మునిపే ముందుగా ఉన్న ప్రవచనాలు, ఆ తర్వాత మేరీకి చెప్తా ఉన్నాడు ఏంటంటే ఆయన ఎందుకు పుడుతున్నాడో చెప్తా ఉన్నాడు చాలా క్లియర్గా. అంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయన యేసు అని పేరు పెట్టాలి. ఆయనకి ఎందుకు వస్తున్నాడో ఆయన చెప్పేశారు. ఆయన పెరుగుతున్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నా తండ్రి పనుల మీద నేనున్నాను మీకు తెలియదా అంటా ఉన్నాడు. సో ఆయన ఎందుకు వచ్చాడో ఆయన పర్పస్ తెలుసు. ఈవెన్ ఆయన పొగుడుతున్న టైంలో కూడా ఒక ఆవిడ వచ్చి పాపాత్మ స్త్రీ వచ్చి ఒక కాస్ట్లీ పర్ఫ్యూమ్, అది లూయి విట్టనో తెలియదు ఏ బ్రాండో తెలియదు కానీ అది 1 year's వేజ్ అంత పర్ఫ్యూమ్, అది ఒక సంవత్సరం యొక్క ఆదాయంతో కూడిన పర్ఫ్యూమ్ని యేసు ప్రభు పాదాల మీద చేసేస్తే ఆయన ఎమోషన్స్ సాధారణంగా ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎవరైనా మీ పాదాలు పట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది, పైకి వద్దన్నా లోపల ఎక్కడో వచ్చేస్తుంది, ప్రైడ్ వచ్చేస్తుంది. అలాంటిది అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ కొట్టి స్ప్రే చేస్తుంటే ఆయన వెంటనే అంటాడు ఆతిశయంకపోకుండా ఇవి నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. అక్కడ కూడా తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఒకసారి మోషే ఏలియాలు కనబడ్డారు, ప్రాఫిట్స్ కనబడ్డారు, డిసైపుల్స్ చూశారు, ఆశ్చర్యపోయారు. ప్రాఫిట్స్ వచ్చి మాట్లాడుతున్నారు ఈయనతో అని చెప్పి నీకోటి ఏలియాకోటి మోషేకోటి 3 పర్ణశాలలు అవుట్స్కట్స్లో విల్లాలు కట్టేస్తామనంటే ప్రభు అన్నాడు నో, నా మహిమని ఇక్కడ చూడకండి, నా మహిమని ఎక్కడ చూడాలంటే సిలువ మీద చూడండి అన్నాడు. మనిషి కుమారుడు అప్పచెప్పబడిన గడి వస్తుంది అక్కడ చూడమంటా ఉన్నాడు. సో ఎక్కడ చూసినా ఆయన పదే చెప్పిన మాట ఏంటంటే చాలాసార్లు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పాడు దిస్ ఈజ్ నాట్ మై అవర్, ఇది నా సమయం కాదు అంటా ఉన్నాడు. ఇది నా సమయం కాదు. కానీ ఫస్ట్ టైం గెత్సేమనీ తోటలో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అంటాడు దిస్ ఈజ్ మై అవర్, నేను ఈ పని కోసం వచ్చాను, ఇది నా సమయం. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అంటాడు దిస్ ఈజ్ మై అవర్, సో ఈ పని మీద నేను వచ్చాను అంటా ఉన్నాడు. కాబట్టి ఒకటి ఆలోచించవలసింది ఏంటి అని అంటే ఇప్పుడు నీకు నాకు అర్థం అవ్వాలి. పీటర్ కూడా అడుగుతాడు నీ పేరు ఏంటి అని అంటే పీటర్ని అడుగుతాడు ఏంటంటే నేనెవరిని అని అంటే పీటర్ ఏమంటాడు అంటే పేతురు అడుగుతాడు నువ్వు క్రీస్తువి అంటాడు. అప్పుడు ఏమంటాడు తెలిసేసి ప్రభు ఏమన్నాడంటే నా తండ్రి నీకు బయలుపరచకపోతే ఈ విషయాలు తెలియదు, కాబట్టి నీ నోట్లోంచి వచ్చిన మాట నా తండ్రి మాట అన్నాడు. ఇదే పీటర్ కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు యేసు ప్రభు సిలువు గురించి ఎత్తితే ఆ సిలువు నువ్వు దూరం అవుగాక అంటే సాతానాన్ని వెనక్కి పో అంటాడు, గెట్ బిహైండ్ మీ సాటన్ అంటాడు. ఇప్పుడు ఇదే పేతురులోంచి సాతాన మాట వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అసలు నేను వచ్చిందే ఆ సిలువ మీద చనిపోవడానికి, నువ్వెవరు ఆ సిలువ అనే కాన్సెప్ట్ని పక్క తప్పించడానికి సాటన్ యొక్క ఐడియా. సిలువ అనేది తప్పించడం అనేది సాటన్ యొక్క ఐడియా. సిలువ మీద చనిపోవడానికే నేను వచ్చాను, అది ఆయన మాట్లాడుతున్న మాట. ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిన పాల్కి ఏమర్థమైంది అని అంటే ఇప్పుడు అంటాడంటే నేను దీని యందు అతిశయిస్తా ఉన్నాను. మనం చదువుకున్న 1 Corinthians
ఫస్ట్ చాప్టర్ 18th వర్స్లో మనం చూస్తే ఇది నాకు అర్థమైపోయింది, కాబట్టి దీని నిమిత్తము సమస్తం నా డిగ్రీస్, నాకు క్రెడెన్షియల్స్ అన్నింటినీ సమస్తం పెంటకొప్పగా ఎంచుకుంటా ఉన్నాడు. ఈ క్రాస్ యొక్క సెంట్రాలిటీ ఆఫ్ ద క్రాస్ నాకు అర్థమైపోయింది, కాబట్టి నేను దీని అందే అతిశయిస్తాను, దీన్ని తప్ప మరి ఏది బోధించును అన్నాడు. నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేన్ని బోధించును అని మాట్లాడుతున్నాడు. ఎవరంటే పౌలు మాట్లాడతాడు. దానికోసం సమస్తము నేను పెంటగొప్పగా చేస్తాను. నేను ఏదైనా అతిశయిస్తున్నానంటే ఈ సిలువను బట్టే అతిశయిస్తాను. అరే నీకు అంత అతిశయం ఉందా? అదేంటి మనం రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళకి 3 మేకల పిక్కులను నిన్నేం రక్షిస్తాడని ఆహ్వానం చేస్తున్నాడు. ఆయనకు అర్థం కాలే. ఆయనకి కాదు, మహాత్మా గాంధీ కూడా తన బుక్లో రాస్తాడు, సిలువ ఒక త్యాగానికి గుర్తు, ఒక ప్రేమకి చిహ్నంగా మాత్రమే తీసుకుంటాను, కానీ పాప క్షమాపణ నిమిత్తం నా కోసం ఒక ఆయన సిలువలో చనిపోయాడంటే నా హృదయం అంగీకరించదు, దానికి నాకు సిద్ధంగా లేదు అంటాడు. ఎందుకంటే మహాత్మా గాంధీకి సిలువను కూర్చున్న వార్త వెర్రితనంగా అనిపించింది, కాబట్టి నాకు అర్థం కాలే. అందుకని నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనే మాట అంటాడు. ఫ్రెడరిక్ నీచే జర్మన్ ఫిలాసఫర్ కూడా ఇది అంటాడు. ఏమంటాడు అంటే పవర్ని స్ట్రెంగ్త్ అంటాడు, వీక్నెస్ని బ్యాడ్ అంటాడు, ఈవిల్ అని మాట్లాడతాడు. కాబట్టి వీక్గా కనబడిన క్రాస్ మీకు ఎట్లా ఉందంటే ఇది వీక్ పీపుల్ ఒక హీరోని పెట్టుకున్నారు అంతే, ఏమి సాధించలేక చేతగాని వాళ్ళందరూ ఒక చేతగాని దేవుడిని పెట్టుకున్నారు. గాడ్ యాజ్ సిక్ గాడ్, ఒక వీక్ దేవుడు ఒక బలహీనంగా సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఇస్ వీక్ రిలీజియన్ అంటాడు ఫ్రెడరిక్ నీచే, జర్మన్ ఫిలాసఫర్ చెప్పిన ఈ మాటలు. ఎందుకనంటే ఏమైనా సిలువను కూర్చున్న వార్త అర్థం కాని వాళ్ళకి విపరీతంగా ఉంది. అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అంటాడు, క్రిస్టియన్స్ని అన్న మాట అంటే వీళ్ళు నరమాంస భక్షకులు, క్యానిబల్స్. ఎందుకంటే ఆయన రక్తాన్ని తాగుతారు, ఆయన యొక్క శరీరాన్ని తింటారు. ఎందుకు అనంటే సిలువ అనే కాన్సెప్ట్ అర్థం కాని ప్రతి ఒక్కరికి ఇది విరుతనంగా ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి వెరుతనమే, కానీ అర్థమైన నీకు శక్తి అన్నప్పుడు నిజంగానే కాన్సెప్ట్ మనకు అర్థమైందా, ఇది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది, హూ వాజ్ రెస్పాన్సిబుల్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేసి ఆయన ఎక్కడ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ ఆయన ఎక్కడ తీసుకొచ్చారంటే జూయిష్ కోర్టులో తీసుకొచ్చారు, యూదుల యొక్క కోర్టులో తీసుకొచ్చారు. యూదుల కోర్టులో తీసుకురాగానే యూదుల కోర్టులో ఏమైంది అని అంటే అక్కడ థియోలాజికల్ ఛార్జ్ తీసుకొచ్చారు. ఎందుకంటే మత సంబంధమైన కోర్టు కాబట్టి అక్కడ ఒక మాట తీసుకొచ్చారు, అదేంటంటే కైసరికి పన్ను చెల్లించొద్దు అన్నాడు అనుకోండి, అదే కదా మనకు కావాల్సింది అంటారు. వీళ్ళందరూ దానికి అగేన్స్ట్ ఉన్నారు కాబట్టి ఆ కేసు పెట్టలేదు. అక్కడ ఏమన్నారంటే వీడు యేసు ప్రభుని చెప్పిన మాట అంటే వీడు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు, ఇంకా చెప్పాలంటే దేవదూషణ చేస్తున్నాడు అని థియోలాజికల్ ఛార్జ్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి కోర్టు కేసు మళ్ళీ అక్కడ రోమన్ కోర్టుకు వెళ్ళింది. రోమన్ కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ పొలిటికల్ ఛార్జ్ తీసుకొచ్చారు, అక్కడ థియోలాజికల్ ఛార్జ్ పెట్టలేదు. పొలిటికల్ ఛార్జ్ ఏంటంటే వీళ్ళు కైసరికి పన్ను చెల్లించొద్దు అంటున్నాడు. కాబట్టి వీళ్ళకి ఒక విషయం తెలుసు, ఏ కోర్టులో ఏ కేసు వేస్తే నిలుస్తుందో తెలుసు, అట్లాగే ట్విస్ట్ చేసి మాట్లాడారు, యేసు ప్రభుని ఇరికించారు. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేసిన కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను, అదంటే యేసు ప్రభు సిలువ మీద ఎవరు చంపారు, ఎవరు సిలువ వేశారు అని అంటే మనం మాట్లాడతాం, జనరల్గా మాట్లాడుకుంది. నాకు చిన్నప్పుడు సండే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు ఆవిడ చేసే ప్రార్థనలు నాకు చాలా విచిత్రంగా అనిపించేవి. అదంటే నేను కాలు చేతులతో చేసిన పాపాల నిమిత్తం నీ కాలు చేతులకి మేకులు తెగ్గబడ్డాయంటే నాకు అప్పుడేమీ అర్థమయ్యేది కాదు. సో నేను కూడా ప్రార్థన కంటది పెట్టి నేను చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆయన సిలువ వేశారు అని అంటే మేకులు పెట్టుకుని సిలువ వేసింది ఎవరంటే సోల్జర్స్ వేశారు. ఈ సోల్జర్స్ని మీరు అడగండి, ఒకవేళ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఏం చేయమన్నాడు, ఎందుకు వేస్తున్నారు అంటే ఇది మాకు హైర్ అథారిటీ నుంచి వచ్చింది, పిలాతు మమ్మల్ని సిలువ వేయమన్నాడు. సో కానీ ఓకే సిలువ వేయమన్నాడు అంతవరకు, కానీ అంతకు మించి మీరు చేసిన పని ఏంటి అంటే మేమేం చేసాం, ర్యాగింగ్ చేశారు కదా, కళ్ళు గంతలు పెట్టి కొట్టింది ఎవరో ప్రవచించమన్నారు కదా, ముళ్ళ కిరీటం పెట్టారు కదా, అవహేళన చేశారు కదా, ఇది మీ పిలాతు చేయమన్నాడా అంటే లేదు, అది మా సరదా కోసం చేసుకున్నాం, మా ప్లెజర్తో చేసాం, అది మా శాడిజానికి సింబల్, అది మా శాడిజంతో మా ప్లెజర్ కోసం సిలువేశాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తే పిలాతు నువ్వెందుకు సిలువకు అప్పచెప్పావంటే ఆయన ఏమంటాడంటే నేను ఆయన తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాను, ఆయన నిర్దోషాన్ని నేను చెప్పాను, నా వైఫ్ నుంచి కబురు వచ్చింది, కాబట్టి నేను ఏం చేశానంటే సిలువ కంటే కొంచెం తక్కువ ఉన్న శిక్ష ఏదైనా చూశాను, కొరడాలతో కొట్టించడం, అది కొట్టించాను. కానీ మళ్ళీ సిలువ ఏమన్నారు, మళ్ళీ ఏం చేశానంటే కేసు నాకు కాదు హేరోద్ దగ్గరికి పంపించాను, మళ్ళీ కేసు వెనక్కి వచ్చింది, మళ్ళీ ఏం చేశానంటే వీళ్ళకి ఇష్టం నేను ఒక క్రిమినల్ని తీసుకొచ్చాను, మీకు బరబ్బ కావాలా యేసు ప్రభు కావాలంటే బరబ్బని రిలీజ్ చేయమని మళ్ళీ ఫైట్ చేశారు. ఇన్నిసార్లు నేను ఆయన తప్పించడానికి ప్రయత్నం చేసిన సిలువ అని కేకలే గెలిచి. బై ద వే ఇంకొక విషయం ఏంటంటే నన్ను వాళ్ళు
సో ఇన్నిసార్లు కేకలు వేసినా మనకేమైంది అని అంటే, ఐఎమ్ సారీ, సో ఇన్నిసార్లు కేకలు వేశారు. ఇన్నిసార్లు కేకలు వేసినప్పుడు నాకు జరిగిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. ఏమైనా బ్లాక్మెయిల్ చేశారు అంటే, నువ్వు కానీ ఆయన సిలువ అయిపోతే నువ్వు కైసరికి స్నేహితుడు కాదని నాకు పొలిటికల్గా బ్లాక్మెయిల్ చేశారు. కాబట్టి తప్పలేదు, నేను సిలువ వేశాను, నా పవర్ కోసం ఆయన సిలువ వేశాను అంటాడు. ఇప్పుడు పైలట్ మీరు అడగండి, మీకు ఎవరప్పు చెప్పారు పిలాతు అని అంటే, నాకు ఎవరప్పు చెప్పారు? వాళ్ళ మత నాయకులే, వాళ్ళ పాస్టర్లే అప్పు చెప్పారు అంటాడు. ఆ పాస్టర్స్ దగ్గరికి వచ్చి, ఆ మత నాయకుల దగ్గరికి వచ్చి మీరు ఎందుకు అప్పు చెప్పారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏముంది, మా పాపులారిటీ తక్కువైపోతుంది, ఆయన పాపులారిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళన్న మాట అంటే, బైబిల్లో ఉన్న మాట, మార్క్స్ వార్తలు ఉన్న మాట అంటే, వాళ్ళ అసూయ చేత ఆయన్ని పట్టుకుని వచ్చుతుంది. సో మా జలస్తో, ఎన్వీతో ఆయన సిలువేశాం. కొంతమంది ప్లెజర్తో వేశారు, కొంతమంది ఏంటి అని అంటే పవర్ కోసం వేశారు, కొంతమంది ఎన్వీతో లేకపోతే అసూయతో ఆయన సిలువకి అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. మీకు ఎవరు ఇచ్చారు యేసుప్రభు అంటే, ఎవరు? వాళ్ళ సొంత ఫ్రెండే, ఆ శిష్యుడే 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇప్పుడు ఆ జూడాని మీరు ఇంటర్వ్యూ చేస్తే, జూడా నువ్వెందుకు చేసావు అంటే, జూడ ఏమంటాడు తెలుసా? నేను చేయను, నాకు డబ్బులంటే బాగా పిచ్చి, ధనాశ ఉంది నాకు, డబ్బు సంచి వాడి దగ్గర నుంచి దాంట్లో వాడు దొంగిలించి వచ్చుచుండను. జాన్ కోట్ చేశాడు. సో ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. అదేంటంటే దొంగిలించడం అనేది కాదు, దొంగిలించడం అనేది సిన్ అనేది హ్యాబిట్ అయిపోతూ ఉంది. సిన్ అనేది హ్యాబిట్ అయిపోయింది కాబట్టి ఏమంటే నేనేమైందంటే దొంగిలించడం అలవాటైపోయింది. సో ధనాశ్యత, నేను దొంగిలించాను అని అంటాడు. మీరు ఆలోచించండి, ఈ లక్షణాలు మీకు లేవా? ఈ లక్షణాలు మీకు నాకు లేవా? లక్షణాలు లేవా? ఎనివే కానీ లేకపోతే ప్లెజర్ కోసం సాడిజం, ఇలాంటివన్నీ మనకు లేవా? ఉన్నాయి. ఒకవేళ ఇదే లక్షణాలు నేను మాకున్నాయి కాబట్టి ఎక్కడో చోట మీరు సెట్ అవుతారు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని సిలువైన ఏ గుంపు అవుతుందో ఆ గుంపులో మీరుంటే, మీరు కూడా ఆయన సిలువై అన్న గుంపులో ఉండేవారు. అందుకని దేవుని వాక్యం ఒక మాట ముందు తీసుకెళ్ళేమంటది, మీ పాపాలు ఆయన సిలువకి బలి చేసినాయి అంట. నాట్ జస్ట్ ఏదో పిలాతు వేశాడు లేకపోతే సోల్జర్స్ వేసేసారు అనేది కాదు, వాళ్ళలో ఉన్న లక్షణాలు మీలో ఏదైతే ఉన్నాయో అది ఆయన సిలువలోకి తీసుకొచ్చింది, ఆ సిలువ మీదకి ఆయన తీసుకొచ్చింది అనే సంగతి మనం గమనించాలి. అందుకని సిలువను చూస్తున్నప్పుడు సంథింగ్ డన్ ఫర్ అస్ అని జ్ఞాపకం చేసుకుని మునుపు సంథింగ్ డన్ బై అస్ అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ఒకటి జరిగింది అనేది కాదు, నా వల్ల పాపం ఎరిగిన ఒక ఆయన పాపంగా చేయబడ్డాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముంటుంది, లోక పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన మీద వేయిపడిపోయినాయి అంటా ఉన్నాడు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి, అదంటే హూ డిడ్ ఇట్, ఎవరు చేశారంటే నా పాపాలు ఆయన సిలువ మీద బలి చేసినాయి. ఇదొక యాంగిల్ మనం చూస్తాను. ఇంకొక విషయం, ఇంకొక ట్రూత్ ఉంది, ఇంకొక ఎలిమెంట్ దాగుంది. అదేంటి తెలుసా? ఈవెన్ హిజ్ లవ్, దేవుని యొక్క ప్రేమ కూడా ఆయన సిలువ వేసింది. ఒక డైమెన్షన్ ఏంటంటే నా సిన్స్ ఆయన సిలువ మీద బలి చేసింది అనేది కాదు, సాక్షాత్తు దేవుని యొక్క ప్రేమ ఆయన సిలువ మీద బలి చేసింది. అది ఎట్లా చెప్తాం మనం అని అంటే, యేసు ప్రభుని మీరు అడిగిన లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయన అప్పచెప్పేశాడు అంతే. తండ్రి అయిన దేవుడు ఆయన సిలువకి అప్పచెప్పేశాడు. ఈ విషయం మనం గమనించాలి. అందుకని మీరు చూస్తే, అందుకని నిన్న కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, గుడ్ ఫ్రైడే అని మీరు ఎందుకు అంటున్నారు? యాక్చువల్గా ప్రభు చనిపోయింది బ్యాడ్ కదా, మీకు బ్యాడ్ అనుకుంటే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు అని అడిగారు. ఎస్, ఇట్స్ ఎ గుడ్. ఎందుకు అనంటే సంథింగ్ ఏదో జరిగింది, నాకు సంబంధించిన విషయం ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గడ్డం పెంచుకున్నారు అనేది సత్యమే, కానీ నాకు సంబంధం లేని సత్యం, దాన్ని నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. బాహుబలి లేకపోతే అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు? మంచి ప్రశ్నే. 2 years నడిచింది, సొల్యూషన్ 3rd year వచ్చేసింది, part 2 రిలీజ్ అయిన తర్వాత ఏమున్నా జీవితాలు మారినాయి అంటే ఎవరి జీవితాలు మారినా అలాగే ఉన్నాయి. అది నాకు సంబంధం లేని ప్రశ్న. అది దాని నుంచి క్రీస్తు నా కోసం ఎందుకు చనిపోయాడు, ఇట్ మ్యాటర్స్. అది నా జీవితానికి సంబంధించింది. అది అర్థమైతే నా జీవితం యొక్క కాన్సెప్ట్ మారుతుంది, ఇంకో వేరే దారిలోకి వెళ్తాను. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుని యొక్క లక్షణాలు ఏంటో నాకు అర్థం కాకపోతే, నాకు క్రాస్ ఏంటో దాని సీరియస్నెస్ ఏంటో నాకు అర్థం కాదు. దేవునికి ఉన్న లక్షణాల్లో ఒక 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆయన నీతి, ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఒక వ్యక్తి ఒక జడ్జిని కోర్టులోకి తీసుకొస్తే, కొంతమంది తీసుకొస్తే జడ్జి స్థానంలో మీరు కూర్చున్నారనుకోండి, మీ కొడుకే తప్పు చేస్తే, ఒక అతి భయంకరమైన మర్డర్ చేస్తే మీరేం చేస్తారు? న్యాయం అని అనుకుంటే ప్రేమను పక్కన పెట్టుకుని ఉరి తీయాలి,
కదా, ఉరిదేయాలి, ప్రేమను పక్కన పెట్టుకోవాలి. ప్రేమ చూపిస్తే న్యాయాన్ని తప్పుదావ పట్టించేసి క్షమించి వదిలేసేయాలి. ఇవి రెండు కలుసుకోవు. కానీ దేవునికి వాక్యం అంటుంది కృపా సత్యాలు ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. ఇవి రెండు కలిసినాయి అంట. ఆయన నీతిలో నేను శిక్షించాలి, ఆయన ప్రేమలో నేను రక్షించాలంటే నీ స్థానం తీసుకోవడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అది శిలువలో జరిగింది. శిలువలో జరిగిన కాన్సెప్ట్ ఏంటంటే అలెఫ్ అన్నవాడు తప్పు చేశాడు, పాపం చేశాడు. ఈ అలెఫ్కి శిక్ష పడాలి. అట్ సేమ్ శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వేసేటప్పటికి ఆయన వచ్చి అలెఫ్ నువ్వు పక్క తప్పుకో, నేనుంటాను అని చెప్పి ఆయన రావడం. శిక్ష పడ్డది, క్షమాపణ జరిగినాయి. ఇవి రెండు చేయడానికి క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆది కాండం నుంచి మనం చూస్తున్న నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్లో ఇదే కాన్సెప్ట్ మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం. సో ఫస్ట్ సిన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, మొదటి పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో, పాపం ఎంటర్ అయిందో అక్కడి నుంచి దేవుడు ఒక సొల్యూషన్ కోసం బయలుదేరుతానే ఉన్నాడు. మొదటి పాపంలో మనకు జరిగిన కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఏంటంటే నువ్వు తినొద్దు, లేకపోతే అది తినొద్దు అని దేవుడు ఒక రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఆ రిస్ట్రిక్షన్ ఏం చేసిందంటే ఏదేమంటే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకుంటాడు. కాబట్టి తను ప్రేమించాడు ఆ వ్యక్తి ఆజ్ఞను గైకొనాలి. సో ఆజ్ఞను మీరినప్పుడు ఏంటంటే నేను ప్రేమించట్లేదని చెప్పడమే. అది చేసినప్పుడు యూ కెనాట్ హ్యాండిల్ దట్ ఈవిల్. నా ఈవిల్ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్తే ఆ ఈవిల్ని హ్యాండిల్ చేయగలను దాన్ని టచ్ చేయడం. అక్కడి నుంచి సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోతూ ఉంది. సిస్టమ్ ఎంతవరకు కరప్ట్ అయింది అని అంటే, ఒకటి రిలేషన్షిప్స్ పాడైపోయినాయి. ఏం రిలేషన్షిప్ పాడైపోయింటే స్పిరిచువల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే పాడైందో సైకలాజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాయి. తాను యాక్సెప్ట్ చేసుకోలేని స్థితి, ఆకలితో కప్పుకోవడం స్థితి ఏర్పడింది. అక్కడి నుంచి సోషల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతున్నాయి. ఏంటి అంటే నువ్వు నాకు ఇచ్చిన నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ అంతా ఏముందంటే నువ్వు నాకు ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ వల్లే ప్రాబ్లం వచ్చింది, ఇతని వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. సోషల్ సంబంధాలు పోతా ఉన్నాయి. అక్కడి నుంచి వార్స్ వరకు మనం వచ్చేసాం. అంత మాత్రమే కాదు, సిలువ వల్ల జరిగింది, సిన్ వల్ల జరిగిన ఇంకో కాన్సెక్వెంట్ అంటే స్పిరిచువల్ సంబంధాలు, సైకలాజికల్ అండ్ సోషల్ అండ్ మూడోది ఎకలాజికల్ సంబంధాలు కూడా దెబ్బతున్నాయి. అదంటే నీ వల్ల సృష్టి కూడా శపింపబడ్డది. కాబట్టి సునామీ, ఎర్త్ క్వేక్స్, వాల్కనోస్, డిజాస్టర్స్ అన్నిటికి కారణం ఈ సిన్నే. ఈ సిన్ మొత్తం సిస్టమ్ని మార్చేసింది, సంబంధాలు అన్నింటినీ దింపించింది. సైకలాజికల్, సోషల్, స్పిరిచువల్, ఎకనామికల్ లేదా ఎకలాజికల్ అన్ని సిస్టమ్స్ని దెబ్బతీసింది. అది మన ఇన్స్టిట్యూషన్స్ని దెబ్బతీసింది. ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు దెబ్బతీసింది అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, 4వ అధ్యాయంలో పాపం వల్ల జరిగిన 4 కాన్సిక్వెన్సెస్ చెప్తాడు. అదేంటంటే నీ మైండ్ డార్క్ అయింది, నీ హార్ట్ హార్డన్ అయింది, నీ విల్ వీక్ అయింది, నీ బాడీ సెన్సువాలిటీ కోల్పోయింది అంటాడు. కాబట్టి నా మైండ్ ఎప్పుడైతే డార్క్ అయిందో నేను లాజికల్గా ఆలోచించలేను. కాబట్టి నా మైండ్ ఒక ఆలోచన వచ్చిన ప్రతి ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది. నువ్వు ఏ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా దాంట్లో కరప్షన్ ఉంది. ఏ డిపార్ట్మెంట్ కూడా కరప్షన్ ఉండాలి గల కారణం అంటే బికాస్ ఆఫ్ ది సిన్. ప్రతి ఇన్స్టిట్యూషన్ దెబ్బతింది. మీరు ఇంటికి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు తాళాలు వేసుకుని వచ్చారు? బికాస్ దెర్ ఈస్ ఎ సిన్. దొంగ ఉన్నాడు కాబట్టి కదా. మీరు బస్ ఎక్కి వస్తే టికెట్ ఎందుకు కొడతాడు? కండక్టర్ అవసరం లేదు, నువ్వు న్యాయంగా యథార్థంగా ఉంటే. సిన్ ఉంది కాబట్టి టికెట్ పెట్టాలి, మళ్ళీ పంచింగ్ మిషన్ పెట్టాలి. సిన్. ఇవన్నీ ప్రపంచం అంతా కరప్టెడ్ వరల్డ్లో మనం ఉన్నాం. సో ప్రతి చోట సిస్టమ్ అంతా పాడైపోయిన ఎలాంటి సిస్టంలో దేవుడు దీన్ని చెప్తా ఉన్నాడంటే ఒక సొల్యూషన్ ఇస్తాను. నిన్ను దాన్ని టచ్ చేయొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అంటే నువ్వు వెళ్ళావు, దానివల్ల ఇంత కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. చివరికి మీరు చూస్తే అక్కడ ఏం కనబడుతుంది అంటే ఐజియా 59 చాప్టర్లో మీరు చూస్తాడు. అక్కడ ఏమంటే ఇంకేం కరప్ట్ అయిందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాకల్టీస్ కూడా దెబ్బతున్నాయి. మీరు యెషయా గ్రంథం 59వ అధ్యాయం మీరు చూస్తే 3వ వచనం అంటాడు, మీ చేతులు రక్తం చేతను, మీ వేళ్ళు దోషము చేతను, మీ పెదవులు, మీ నాలిక, వారి క్రియలు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ తలంపులు, అంటే మొత్తం సిస్టంలో నాకు ఏం పాడైపోయినాయి అంటే ప్రతి పార్ట్ కూడా పాడైంది. మై హ్యాండ్స్, మై లెగ్స్, మై లిప్స్, మై టంగ్, ఐస్, ప్రతిదీ పడింది. సిస్టమ్ అంతా పాడైపోయింది. మనిషి పాడైపోయాడు, సంబంధాలు పాడైపోయినాయి. ఇలాంటి సంబంధాలు పాడవుతున్న టైంలో దేవుడు ఇస్తున్న సొల్యూషన్ ఏంటంటే, ఇదిగో నీ సంతానానికి, స్త్రీ సంతానానికి విరోధంగా ఒక విరోధాన్ని తీసుకొస్తాను. సాటన్ చెప్తాను, నువ్వు ఈవిల్, నీ వల్ల ఈవిల్ వచ్చింది కదా, ఇదిగో ఒక స్త్రీ సంతానం, ఒక ఛాంపియన్ నీ ప్రపంచంలోకి వస్తాడు. ఒక వర్జిన్ బర్త్ నుంచి ఒక హీరో వస్తాడు. ఆ హీరో ఎలా వస్తాడు? ఆయన వచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెడతాడు. ఒక ఛాంపియన్ వస్తాడు. బై ద వే ఆ హీరో ఎలా ఉంటాడు? మన పిల్లల్ని అడగండి, హీరో ఎలా ఉంటాడు అంటే, మన పిల్లలకి హీరో ఎలా ఉంటాడు తెలుసా? సూపర్ మ్యాన్ లా ఉంటాడు, స్పైడర్ మ్యాన్ లా ఉంటాడు. అలాంటి సొల్యూషన్స్ మనం కోరుకుంటాం. కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో వస్తున్న హీరో ఎలా ఉంటాడో చెప్తా ఉన్నాడు. మేము చెప్తున్న సంగతులు ఎవడు నమ్ముతాడు? చెప్తే నమ్మే బుద్ధి అవ్వదు.
కానీ ఆయన అలాగే వస్తాడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన అపియరెన్స్, ఆయన ఎందుకు సొగసైన స్వరూపమైన లేదు. ఆయన ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫేస్ కాదు ఆయనది. ఈజ్ నాట్ హ్యాండ్సమ్. మహేష్ బాబు లాగా ఉండడు, చూడనల్లని వాడు అవుతాడు, బాధింపబడిన వాడు అవుతాడు. అరే నన్ను విమోచించడానికి వచ్చినట్టు ఆయనే బాధింపడితే ఎట్లా? బాధింపడతాడు, కానీ దానివల్లే నీ స్వస్థత వస్తుంది. హింసింపబడతాడు, నలగూడ పడతాడు, చూడనల్లని వాడు అవుతాడు. తన ప్రజలైతే తను యాక్సెప్ట్ చేయరు, తృణీకరింపబడతారు. మా ఊరికి పిచ్చోడు అన్నారు సొంత ఫ్యామిలీ. కానీ వచ్చే హీరో ఇలాంటి సొల్యూషన్ ఇస్తాడు, అలాగే డీల్ చేస్తాడు ప్రపంచాన్ని. అందుకని సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, ఈ సూపర్ హీరోస్ దే యూజ్ ద సూపర్ పవర్స్ టు డిఫీట్ ద ఈవిల్ టెంపరరీ. అందుకని మనకి పార్ట్ 1, పార్ట్ 2 వస్తాయి, ఎందుకంటే విలన్ చచ్చిపోలేదు కాబట్టి. బట్ జీసస్ హీస్ వీక్నెస్ అండ్ డిఫీట్ ద ఈవిల్ పర్మనెంట్లీ. పార్ట్ 2 లేదు, ఎందుకంటే శిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేసాడు, సమాప్తం చేశాడు. ఏ పని మీద వచ్చాడో ఆ పనిని ఆయన సమాప్తం చేశాడు. ఆ శిలువ రాక మునిపే దాని గురించిన ప్రవచనాలు, కొన్ని విషయాలు ఆయన మనకు చెప్పాడు. మనం ఎక్కడ చూస్తాము అని అంటే ఎక్సోడస్లో చూస్తే, నిర్గమకాండంలో మీరు చూస్తే 12వ అధ్యాయం కానీ లేకపోతే ఆదికాండంలో కొన్ని కాన్సెప్ట్స్ మీ ముందు నేను పెట్టి నేను క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత విల్ గో ఫర్ ద 7 wordsకి వెళ్దాం. మీరు పాస్ఓవర్ ల్యాంబ్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అదేంటి అని అంటే, ఒకటి పస్కా పండగ గురించిన కాన్సెప్ట్ తీసుకొస్తాడు. వాళ్ళు విమోచించడం, డెలివర్ చేయడం. వాళ్ళు విమోచించడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు తన ప్రజలు బాధపడుతున్నారని దేవుడు బాధపడ్డాడు. వాళ్ళు దీంట్లో స్ట్రగుల్ అయిపోతున్నారు. న్యాయం కోసం చూస్తున్నారు, విమోచన కోసం చూస్తారు, కానీ విమోచన దొరకట్లే. ఇది చూసిన దేవుడు వాళ్ళని ఎలా రెస్పాండ్ అయ్యాడో మీకు తెలుసు. అందుకని పాస్ ఓవర్ అనేది, పస్కా పండుగ అనే కాన్సెప్ట్ ఇట్స్ అ గాడ్స్ ఇనిషియేటివ్. నీకు నాకు వచ్చిన ఐడియా కాదు, అదే దేవుడు తీసుకున్న ఇనిషియేటివ్. నెంబర్ 1. నెంబర్ 2, గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తాం. దేవుడికి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం మీరు చదివితే ఇన్స్ట్రక్షన్స్ ఎలా కనబడతాయి అంటే, అదంటాడు నిస్సాన్ మాసంలో, అంటే అబీబ్ మాసం అంటారు, లేకపోతే నిస్సాన్ అంటారు, అంటే మొదటి నెల. ఈ నెలలో మొదటి నెల. వాళ్ళ సంవత్సరం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏప్రిల్ అయింది, వాళ్ళకి నిస్సాన్ మాసంలో, అదేనా అబీబ్ మాసం లేదా నిసాన్ మాసంలో మీరు ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల అది ఒకటి మగదై ఉండాలి, అది మచ్చలేనిదై ఉండాలి. మాట్లాడుతుంటాడు, అదేనా. సో మీరు ఎప్పుడు చంపాలో కూడా చెప్తాడు, దానికి టైం కూడా పెట్టాడు. అది ఏం చేయాలంటే ట్విలైట్ అనే మాట ఉపయోగించాడు. అంటే సాయంకాలం సుమారు 3 గంటల టైంలో చంపాలి ఆ గొర్రె పిల్ల. టైం కూడా మెన్షన్ చేశాడు. అది తిన్నప్పుడు మీరు ఎట్లా తినాలి కూడా చెప్పాడు. అదేంటంటే మీరు ఎట్లా తినాలి అని అంటే, ఇదిగో దాన్ని ఎముకలైతే విరగొట్టకూడదు, దాన్ని చంపి దాని రక్తం తీసుకొని మీరు ఏం చేయాలంటే గోడలకు వేయాలి. ఇది దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 1 గాడ్స్ ఇనిషియేటివ్, నెంబర్ 2 గాడ్స్ ఏమన్నాం ఇన్స్ట్రక్షన్స్. దీని వెనకాల గాడ్స్ ఇంటెన్షన్ ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్? గాడ్స్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఆ 12వ అధ్యాయం 12వ వచనం అంటాడు ఏంటంటే, ఏదైతే సృష్టిని దేవుడిని ఆరాధన చేస్తున్నారో, కప్పని దేవతాన్ని ఆరాధన చేస్తున్నారు ఈజిప్షియన్స్, నైలుని దేవతని ఆరాధన చేస్తున్నారు ఈజిప్షియన్స్, ఏదైతే దేవతలను ఆరాధన చేస్తున్నారో దాంతోనే అటాక్ చేయించండి, ప్లేగ్స్ వచ్చినాయి. అందుకని 12:12 అంటాడు, ఈవెన్ మీ దేవతల మీద కూడా తీర్పు తీసుకొస్తా ఉన్నాను. బికాస్ గాడ్స్ ఇంటెన్షన్ ఏంటో మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్న మాట అంటే, ఇది మీ తరతరాలకి చెప్పాలి, ఇది తరతరాలకి చెప్పాలి. ఎందుకు అనంటే, దీని వెనకాల ఏంటి అని అంటే, దేవుని చెప్తున్న మాట అంటే, ఇప్పుడు ఆ పస్కా పండగ ఆ రోజున వాళ్ళు ఏం చేయాలంటే, ఈరోజు చేయడమే కాదు, మీ త్రూఅవుట్ మీ జనరేషన్, ఆఫ్టర్ జనరేషన్, తర్వాత వచ్చే జనరేషన్, యుగాలకు నేను చేస్తున్న నిబంధన, ఈ పండుగ అయితే మీరు చేసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలండి? ఒక మేకను తీసుకోవాలి, గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ చూడండి. ఇప్పుడు గాడ్స్ ఇన్స్ట్రుమెంట్, ఒక మేకను తీసుకోవాలి, గొర్రె పిల్లని తీసుకోవాలి, అది మగదై ఉండాలి, మచ్చలేనిదై ఉండాలి, అది యంగ్ అయి ఉండాలి, ముసలి వయసుకు వచ్చింది కాదు, యంగ్ అయి ఉండాలి, మచ్చలేనిది మగదై ఉండాలి, ఎముకలు ఇరగొట్టకూడదు. దాన్ని చంపాలి, దాని రక్తం తీసుకొని ఎక్కడ చంపితే గవుల మీద వెళ్ళాలి. రాత్రి మరణ దూతుస్తాడు. ఏ ఇంటి గుమ్మం మీద అయితే ఆ రక్తం లేదో ఆ ఇంటిలో వాళ్ళకి మరణం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవదూతకి ఆధార్ కార్డు చూడాలి, ఈ ఇంటి మీద గుమ్మం ఉందా లేదా, రక్తం ఉందా లేదా చూసి. అంటే దేవదూతకి ఆ మాత్రం తెలియదా?
ఎవరు ఐగుప్తుడు, ఎవరు ఇశ్రాయేలుడో. ప్రపంచానికి దేవుడు చెప్తున్న దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, నాకు ఐగుప్తుడు ఎంతో మీరు అంతే, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఏదైనా విమోచిస్తున్నానంటే ఈ రక్తాన్ని బట్టి విమోచిస్తున్నాను. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతారు, కాబట్టి మీ విమోచన అనేది ఈ రక్తం వల్లే విమోచిస్తున్నాను అనే కాన్సెప్ట్ దేవుడు ఈ ప్రపంచానికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ బ్లూ పిక్చర్ని మనకి పాత నిబంధన గ్రంథంలో తీసుకొచ్చాడు. ఇంకా చూస్తే లెవిటికస్లో మీరు చూస్తే అక్కడ ఇంకొక సీన్ కనబడుతుంది. అక్కడ ఏమంటాడు అంటే, మీరు చూస్తే 2 గొర్రె పిల్లలను తీసుకోండి. అక్కడ ఉన్న గొర్రె పిల్లలు ఏంటంటే, ఒకటి 2 గొర్రె పిల్లల మీద అంటే చీట్లు వేయమంటాడు. ఒకటి యెహోవాది అని అంటాడు, ఒకటి విడిచిపెట్టడా అని చీకటి వేయాలట. యెహోవాది అని పడ్డది, యెహోవా పేరట వచ్చిన చీటిని చంపేసేయాలి, అది పాలేవాలి. విడిచిపెట్టడా అనే గొర్రె పిల్లని తీసుకొని అందరి ఎదురుండా తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే అడవిలో తీసుకెళ్ళి వదిలేసేయాలి, ఎడారిలో తీసుకెళ్ళేయాలి. ఇది ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, ఒకటి అదేనంటే ఈ యొక్క ఎవరు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళవలసిందంటే మామూలు వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి, మిగతా రోజుల్లా కాదు. యూఆర్ కామన్ మ్యాన్. నువ్వు వెళ్ళే ముందు నీ పాపాల గురించి నువ్వు బలివ్వాలి. ఆ తర్వాత నువ్వు వెళ్ళవలసిన లోపలికి వెళ్తున్న యాంగిల్లో మీరు చూడవలసింది ఏంటంటే, ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తున్నప్పుడు, సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తున్నప్పుడు తను ఎలా చేయాలంటే, ఇదిగో అందరూ కన్ఫెస్ చేస్తారు. పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క గొర్రెపిల్ల మీద పెడతారు. ఆ పాపం ఒప్పుకున్నప్పుడు కమ్యూనిటీ అంతా అన్ని లక్షల మంది కూర్చొని కన్ఫెస్ చేస్తారు, అది నా పాపమే, నా పాపమే. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల పాపంగా చేయబడ్డది కాబట్టి ఇప్పుడు దాన్ని చంపేయాలి. పాపం వల్ల వచ్చే జీతము మరణం కాబట్టి అది చంపబడాలి, చంపేస్తారు. విడిచిపెట్టడానికి గొర్రెపిల్ల ఉంది కదా, ఆ విడిచిపెట్టడానికి గొర్రెపిల్లని తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఇక్కడ కూర్చున్నాం, మీ ఎదురుగుండా గొర్రెపిల్ల వెళ్ళిపోతూ ఉంది, ఇలా చూస్తూ ఉన్నారు. తర్వాత రోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. మేబీ సందీప్కి యాడ్విన్కి మధ్య జరుగుతున్న డిస్కషన్ జరుగుతుంది అనుకోండి. నేనేం చూసావు? మేబీ సందీప్ గిల్ట్తో కూర్చున్నాడు, లేకపోతే యాడ్విన్ గిల్ట్తో కూర్చున్నాడు అని అంటే నేనేం జరిగింది అంటే, అలా కన్ఫెస్ చేసినప్పుడు నీకేమనిపించిందంటే, నేను కూడా నా పాపాలు కొన్ని ఉన్నాయి, నేను కూడా కన్ఫెస్ చేస్తున్నాను. ఆ గొర్రెపిల్ల మరి ఏం చూసావు అని అంటే, నా ఎదురుకుండా ఒక గొర్రెపిల్ల వెళ్ళిపోతూ ఉంది. ఆ దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత నాకు అది కనబడలేదు. ఏమర్థమవుతుంది? దేవుడు నా పాపాలని తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరంగా చేశాను, కనబడినంత దూరం తీసుకొస్తాను. ఒక సింబాలిక్ ఐడియాలజీని దేవుడు డెవలప్ చేసి యేసుప్రభుని 2000 years బ్యాక్ పంపించినప్పటికీ, ఇదంతా జరగక మునుపు కొన్ని వేల సంవత్సరాల ప్రాఫెసీని చూపిస్తున్నప్పుడు ఇప్పుడు జాన్ ది బ్యాప్టిస్ట్ చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హెయిర్ ఇస్ ద ల్యాంప్, హీరో, ఛాంపియన్, వీక్నెస్ ద మీగ్గా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇమ్మడ్డు ఆయన. నువ్వు అనుకున్నట్టు అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా వచ్చి కత్తితో రాడు, ఒక స్వర్డ్తో నలగొట్టబడతాడు. ఇవన్నీ ఏదంటే మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలు. ఆయన ప్రపంచానికి ఇస్తున్న సొల్యూషన్ అదే. ఆ సొల్యూషన్ ఎంతవరకు తీసుకొచ్చింది అని అంటే, వీక్గా కనబడ్డదా ఈ మూమెంట్? కొన్నిసార్లు వీక్గా కనబడిన మూమెంట్ పెద్ద కాన్సెప్ట్స్ని ఛాలెంజ్ చేస్తాయి, చాలా పెద్ద కాన్సెప్ట్స్ ఛాలెంజ్ చేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చినప్పుడు పర్ డే సెక్యూరిటీకి 900 crores అయ్యిందని చెప్పారు. పర్ డే రోజుకి సెక్యూరిటీ 900 crores, 5 days కాబట్టి ఆల్మోస్ట్ 5,000 crores, 5,000 కోట్లు. సో 5,000 కోట్లు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వస్తే అంత హై సెక్యూరిటీ ఉన్నది. ఇప్పుడు తన ఇంటికి వెళితే, వైట్ హౌస్ దగ్గరికి వెళ్తే అంత పెద్ద ఛాలెంజ్ కదా, మీరు ఊరికి వెళ్ళలేరు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు లోపలికి అసలు అలౌ చేయలేదు, లోపలికి వెళ్ళి ఎంత పెద్ద పాలన లోపలికి. అంత పవర్ఫుల్ మ్యాన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు గారిని రానలేదు లోపలికి. అలాంటిది అంత పెద్ద కాన్సెప్ట్కి, అంత హై సెక్యూరిటీ ఉన్న దాంట్లోకి ఓ రోజు ఏమైందంటే, క్లింటన్ ఉన్న టైంలో ఒక ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఒక అతను చిన్న ఫ్లైట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వైట్ హౌస్లోకి. ఇప్పటికీ పెద్ద ఛాలెంజ్ అది. ఒక పెద్ద కాన్సెప్ట్కి ఇలాంటివి కొన్నిసార్లు ఛాలెంజ్ చేస్తాయి. ఏఐ, ChatGPT, రాకెట్ సైన్స్ అని మీరు మాట్లాడుతున్న ఈ ప్రపంచానికి, సిలువ వీక్గా కనబడుతున్న ఈ మూమెంట్ ప్రపంచానికి ఛాలెంజింగ్ ఉంటుంది. అది ఫులిష్గా ఉంటుంది, కానీ అదే నీకు సొల్యూషన్ ఇస్తావు. ఫులిష్గా ఉన్న కాన్సెప్టే సొల్యూషన్ వస్తుంటుంది. దేవుడు ఎంత ఆశ్చర్యపోతుంది. చివరికి దేవుడు కూడా, నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను ఐజియా నుంచి జెర్మియా నేను చూస్తున్నాను 32 chapter 34లో నాకు చాలా విచిత్రమైన ఒక మాట కనబడింది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 34వ వచనం చూస్తారా? నేను క్లోజ్ చేస్తాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, అది తెలుగులో చదువుదాం, ఇంగ్లీష్లోనూ చదువుదాం.
ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 34వ వచనం. దానిలో హేయమైన వాటిని పెట్టింది. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠమును కట్టించి అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా వారు పాపంలో పడి ఎవరైనా వ్యక్తి ఏ క్రియలు చేయుదన్న మాట నాకెన్నడూ తోచలేదు. దేవుడు తోచలేదంటండి. దేవుడు అన్నమాట నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇది ఇంగ్లీష్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఏంటంటే ఇట్ డిడ్ నాట్ ఇట్ డిడ్ ఎంటర్ ఇన్ టు మై మైండ్. అసలు నాకు ఇది తోచలేదు ఇలా చేస్తారని, పాపంతో ఇంత ఘోరం చేస్తారని ఆయన దేవుడు తోచలేదట. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆమ్నిషెంట్ కాదనిపిస్తుందా దేవుడు? నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఈ వర్డ్ నేను చదువుతున్నప్పుడు. నాకు అర్థమైంది, కొంతసేపు అర్థమైంది. ఎస్ నో ఏంటి అని అంటే ఆయన హోలీనెస్లో క్రియేటివిటీ ఉంటుంది, కానీ సిన్లో క్రియేటివిటీ ఉంటుంది. నీకు నాకు ఉంటుంది. మన సిన్లో ఎంత క్రియేటివ్గా సిన్ చేయగలమో, ఎంత ఘోర పాపములు చేయగలమో నీకు ఉంటుంది క్రియేటివిటీ. సో ఆయనకి ఆ క్రియేటివిటీ సిన్లో లేదు, హోలీనెస్లో ఉంటుంది. కాబట్టి నువ్వు సిన్లో ఎంత ఘోరంగా నీ క్రియేటివిటీని చూసి నాకు అసలు ఇట్లా చేస్తాడని నేను ఊహించలేదట. ఆయన ఇంత సిస్టమ్ని పాడు చేస్తావని ఊహించలేదట. బికాస్ సిన్ ఎక్స్పీరియన్స్ లేనివాడు ఆయన. ఈజ్ ద హోలీ ఆఫ్ హోలీస్. అలాంటి వాడిని నువ్వు అప్రోచ్ అవ్వలేవు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో మీకు తెలుసు, ఎలా వెళ్ళాలో మీకు తెలుసు. వెళ్ళేటప్పుడు తప్పుడు ఆలోచన వస్తే లోపల చచ్చిపోతాడు, తాళ్ళతో బయటికి లాగేయాలి. ఆ డెడ్ బాడీని తీసాడు, ఇంకోటి వెళ్తే బాడీ చచ్చిపోతాడు. ఇలాంటి టైంలో యెషయా అంటాడు, అత్యున్నత సింహాసనద ప్రభు ఆసీనుడిని చూచాను అని. ప్రవక్త అయిన యెషయా, మనకంటే భక్తిపరుడైన యెషయా దేవుడిని చూడలేకపోయాడు. మనకు ఇంకా విచిత్రమైన సంఘటన జరిగింది. యెషయా చూడలేకపోతున్నాడు అంటే యెషయాకి ఇంకొక షాకింగ్ ఏంటంటే దేవదూతలు కూడా చూడలేకపోతున్నారంట. ఆ దేవదూతలు ఇంకో షాకింగ్ ఏంటంటే దేవదూతలకి ఉన్న హెడ్స్ ఉన్నారే కెరూబులు, వాళ్ళు కూడా రెండు రెక్కలతో కళ్ళు మూసుకొని అతి పరిశుద్ధ దేవుడిని చూడలేకపోతాం. ఇప్పుడు చెప్పండి మన పరిస్థితి ఏంటి? అవదు. వీ కెనాట్ రీచ్ హిమ్. అప్పుడు దేవుడే ఒక సొల్యూషన్ ఇస్తా ఉన్నాడు. అప్పుడు అంత హోలీనెస్ని చూసినప్పుడు నాకేమర్థం అవుతుందంటే, అయ్యో అపవిత్రమైన పెదాలు కలిగిన వ్యక్తుల మధ్య ఉంటున్నాను. నా సిన్ని చూసుకున్నప్పుడు వెంటనే నన్ను ఎవరు విమోచిస్తారు అన్నప్పుడు వెంటనే అనిచిందంటే దానికి పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవుడిని రీచ్ అవ్వగలవు. ఈ సంగతి దేవుడు పదే పదే మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ విషయాలు ఈరోజు అన్నీ నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని మార్క్స్ వార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం కూడా మీరు చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన ఫిజికల్ సఫరింగ్ గురించి మాట్లాడతాడు, తర్వాత సోషల్ సఫరింగ్ గురించి మాట్లాడతాడు. అంత మాత్రం కాదు స్పిరిచువల్ సఫరింగ్ గురించి మాట్లాడతాడు. ఫిజికల్ సఫరింగ్ ఏంటి అని అంటే ఆయన ఎంత ఘోరంగా హింసింపడ్డాడు. ముందు రోజు రాత్ర ఆయన గెత్సేమనే తోటలో మెంటల్గా టెన్షన్ పడిన కాన్సెప్ట్లో స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అయిపోయి దాంట్లో నుంచి బ్లడ్ బయటకు వచ్చేసింది. హైపోవాల్మిక్ షాక్ గురయ్యాడు ఆయన. అలాంటి ఆయన్ని తర్వాత రోజు ఏం చేశారంటే కొరడా దెబ్బలతో కొట్టించాడు పిలాతు. రోమన్స్ ఉపయోగించిన కొరడాని సిసెరో 3rd సెంచరీకి చెందిన చరిత్రకారుడు ఏమంటాడంటే, వాళ్ళు ఉపయోగించిన కొరడా ఎట్లా ఉంటుందంటే ఒక తోలితో చేయబడింది, చివరికి ఒక సీసపు హుక్ ఉంటుంది, అది వెళ్ళి తగిలితే ఒకటి వస్తుంది. దీని మీద రీసెర్చ్ చేసిన ఒక ఆయన ఆల్మోస్ట్ ఈవెన్ లాంగ్వేజ్ కూడా నేర్పే యాక్టర్స్కి ఒక మూవీ తీశాడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. మెల్ గిబ్సన్ లిటరల్గా ఆ కొరలను తయారు చేయించాడు. రోమన్స్ ఉపయోగించే ఆ హిస్టరీ మీద చేయించి ఏం చేశాడంటే యాక్టర్కి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే కొట్టినప్పుడు మీకు చూపిస్తాడు కూడా, దాంట్లో ఒక బెంచ్ మీద తగిలితే దాని నుంచి కొంత వుడ్ బయటకు వస్తుంది. అదే యాక్టర్ని పొడుగోపించినప్పుడు వెనకాలంతా తోలుని ఇంత లావుది వేసి షీట్ వేసి ఇలా కొట్టాలి. అది తోలు వస్తూ ఉంటుంది, అది యాక్షన్లో జరుగుతూ ఉంది. కానీ ఏమైందంటే ఆ మూవీ తీస్తున్న టైంలో ఒకటి అలా కొట్టగానే అది తోలి దాటుకొని వెళ్ళి కుప్పని వెళ్ళిపోయింది. యాక్టర్ యొక్క పక్క రిబ్ దగ్గర పడ్డది. ఇట్లా లాగేటప్పటికి ఏమైందంటే ఇక్కడి నుంచి ఒక పీస్ బయటకు వచ్చింది. తను 3 months కోమాలో ఉండిపోయాడు యాక్టర్. తన విట్నెస్ మీరు వినండి. 3 months కోమాలో ఉండిపోయాడు.
ఆ బయటకు వచ్చిన తర్వాత తను కన్ఫెస్ చేస్తా ఉన్నాడు. ఒక యాక్షన్లో బై మిస్టేక్ 39 కొరడా దెబ్బలు తిన్నవాడు ఎలా పడి ఉంటాడు. నాకు ఇలా జరిగి ఉంటే, మిస్టేక్లో జరిగింది, ఇంత కేర్ తీసుకుని అయింది, ఇంటెన్షన్గా కొట్టినప్పుడు 39 పీసెస్ బయటకు వచ్చినప్పుడు చచ్చిపోతాడు మనిషి, బ్రతకడు. యాక్చువల్గా అది పనిష్మెంట్ అని అంటే అది కూడా మరణానికి సంబంధించిన పనిష్మెంటే. బ్రతికే ఛాన్స్ ఎంత ఉంటుంది అని అంటే 5% మాత్రమే ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంటుందని తక్కువ శిక్ష, సిలువు కంటే కొంచెం తక్కువ శిక్ష ఏముందని చూసుకొని అప్పు చెప్పాడు పిలాతి. ముందు రోజు నైట్ గెత్సేమనే తోటలో ఉన్న పెయిన్, నెక్స్ట్ డే హింసించడం, అప్పటికీ చనిపోలేదు. నెక్స్ట్ డే ఆయన సిలువ వేశారు. మేకలు తీర్చుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఆలోచించండి, ఆ ఫిజికల్ పెయిన్ మీరు ఏమంటారు? చివరికి ఆయనకి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు, తీసుకోలేదు. నేను కాన్షియస్లోనే చనిపోవాలి, ఎందుకంటే నేను ఇదే పర్పస్ కోసం వచ్చాను, నేను కాన్షియస్తోనే చచ్చిపోవాలి, కాన్షియస్తో వచ్చారు. అందుకని అది తీసుకోలేదు. మీరు మార్క్స్ వార్తలో అదే కనబడదు, ఆయన కాన్షియస్తోనే చనిపోవాలి. ఆ ఫిజికల్ సఫరింగ్కి ఆయన గురవుతాడు. ఎందుకంటే ఎందుకు ఇంత ఘోరంగా చనిపోవాల్సి వచ్చింది అని అంటే, బికాస్ నా ఫిజికల్ పార్ట్స్ అన్నీ దెబ్బైనాయి, నా లిప్స్, నా టంగ్స్ ప్రతీది కరప్ట్ అయింది. దాన్ని విమోచించడం కోసం ఏంటంటే ఆయన ఫిజికల్ సఫరింగ్లోకి ఆయన వెళ్ళవలసి వచ్చింది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. రెండోది సోషల్ సఫరింగ్ ఏంటంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయంలోనే మాట్లాడుతుంది. ఆయన్ని నెక్ చేశారు అంటే ఆయన బట్టలు ఓడగొట్టేశారు పబ్లిక్లో. తన శిష్యులు ఇప్పటి వరకు మా గురువు గారు అని చెప్పుకున్న గురువుని ఈరోజు పబ్లిక్లో తనతో పాటు తిరిగిన విమెన్ ఎదురుగుండా నేకెడ్గా సిలువ మీద హ్యాంగ్ చేయడం. ఊహించండి ఏంటి ఇంత అవమానానికి ఎందుకు గురవుతుంది? సోషల్గా ఐసోలేట్ అయిపోవడం, నెక్ చేయడం, షేమ్ చేయడం. దేవునికి వాక్యం ఎంత ఉంటుందంటే దాన్ని నిర్లక్ష్యం చేశాడంట. తన ముందు ఉంచబడిన దానికోసం తను ఏంటంటే దేన్ని నిర్లక్ష్యం చేశారు సార్? అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. మీకు పడిన అవమానాన్ని మీరు నిర్లక్ష్యం చేయగలరా? మీ పబ్లిక్లో హ్యూమిలేట్ చేశారు, స్పిట్ చేశారు మీ మీద, చేయగలరా? బట్టలు విప్పి రోడ్డు మీద ఊరేగించిన ఆయన్ని నిర్లక్ష్యం చేశాడంట. ఎందుకంటే తన ముందు అంతకంటే గొప్ప కార్యం ఉంది, నువ్వు నేను విమోచించాలి అన్న దాన్ని కూడా లైట్ తీసేసుకున్నాడు. అది క్రాస్లో జరిగింది. సోషల్ ఐసోలేషన్ జరుగుతూ ఉంది. దే మాక్డ్, పబ్లిక్లో హ్యూమిలేట్ చేస్తున్నారు. ప్రధాన యాజకులు అపహాసం చేస్తున్నారంట. ఏమంటే వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ వీడు రక్షించుకోలేదు. అదే మాట ఉంది అక్కడ మాట 32వ వచనంలో. అంత మాత్రమే కాదు, 31వ వచనం అంత మాత్రమే కాదు, కొంతమంది అంటున్నారట, ఇదిగో సిలువ నుంచి దిగి రావచ్చు కదా, అప్పుడు మనం చూచి నమ్మదమని ఒకరితో ఒకరిని చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయని వారు కూడా ఆయన నిందించరు. పబ్లిక్ హ్యూమిలియేషన్, పబ్లిక్లో హ్యూమిలేట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. యేసుప్రభు ఎక్కడ చనిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ముందు రోజు గెత్సేమనే తోటలో ఈ కాన్సెప్ట్స్ మీరు చూసినప్పుడు మెడికల్ టర్మ్స్లో దాన్ని అంటే అలెగ్జాండర్ మెథరల్ ఒక డాక్టర్ తను చెప్తున్న రిపోర్ట్స్లో ఏమంటాడంటే, ఆ స్టేజ్కి గురైనప్పుడు స్వెట్ గ్లాన్స్, మెంటల్ టెన్షన్ స్వెట్ గ్లాన్స్ ఓపెన్ అయినప్పుడు మనిషి 5 minutes నుంచి చచ్చిపోతాడు, కానీ చనిపోలేదు. తర్వాత రోజు అలాంటి ఆల్రెడీ బ్లడ్ పేరుకున్న ఆయన మీద 39 కొరడా దెబ్బలు వచ్చినాయి అంటే అగంచి చనిపోవాలి, అప్పుడు చనిపోలేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆయనలో పాపం లేదు, కానీ ఎదుటి వాళ్ళు పాపం తీసుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎ టూర్ ఫర్ హెల్కి ఒక టూర్, ఒక పిక్నిక్ కోసం మీరు వెళ్దాం అనుకుంటే కనుక ప్రభుని చూడాలి. ఒక డెమాన్స్ట్రేట్ చేసిన ఒక పీస్ మీరు చూస్తారు యేసు ప్రభులో. హెల్ అంటే ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, పెయిన్ ఉంటుంది కానీ వ్యక్తి చనిపోడు. ఆ కాన్సెప్ట్ చూడాలంటే ఇది ఒక ప్రభుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళి, నేను పబ్లిక్ మీటింగ్కి వెళ్తా ఉన్నాను. వెళ్ళినప్పుడు నా హోటల్లో పెట్టారు. హోటల్లో నేను స్నానం చేయడానికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్న టైంలో ఏమైందో తెలియదు, అక్కడ దాంట్లో చీమలు ఉన్నట్టున్నాయి వాటర్లో. అది వచ్చి ఇక్కడ కుట్టేసింది, ఇక్కడ అదేమో లైవ్ వెళ్తుంది, పెద్ద ప్రోగ్రామ్. నాది ఈ లిప్స్ ఇంత లావ్ అయిపోయినాయి. నాకు చీమ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ చీమని పట్టుకొని చంపేద్దామని ఇలా అంటే చచ్చిపోయింది. అది ఏంటి 1%కి ఇంకా నాకు 99% కోపం ఉండిపోయింది లోపల. లైవ్ వెళ్తుంది. ఇప్పుడు నాకు చీమ కావాలి, నా 100% ఉగ్రతను చూపించే చీమ కావాలి, దాన్ని తట్టుకోవాలి. 100% నా దేవుని యొక్క పూర్తి ఉగ్రతను తట్టుకునే ఒక వ్యక్తి కావాలంటే పాపం లేనివాడు ఒక నుంచి పూర్తి ఉగ్రతకి లోపడ్డాడు.
అందుకని ఆయనంతటా ఆయన నా ఆత్మ నీకు అప్పచెప్తానంటే అది కానీ అవ్వలేదు. అది మీరు ఎక్కడ చూస్తున్నారంటే ఆయనకు ఆ సోషల్ సంబంధాలు పోతూ ఉన్నాయి. అందుకని చాలామంది ఫ్రెండ్స్ జోకులు వేసుకుంటారు. ఏమని అంటారంటే, అబ్బాయి నాతో అంటూ ఉన్నాడు, మేము అందరూ హెల్కి వెళ్తాంలేండి, మంచి పార్టీ ఉంటుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను అందరం ఒకటే. గుర్తుపెట్టుకో, అది జోక్ బాగానే ఉంది, కానీ హెల్ ఈజ్ ఇన్ ఐసోలేషన్. ఒకటి కూడా సంబంధం లేకుండా ఉండదు. అక్కడ ఫ్రెండ్స్ చదవడానికి ఏమి ఉండదు. హెల్ అంటేనే ఐసోలేషన్. అది గుర్తుపెట్టండి. సోషల్గా ఒకళ్ళకి సంబంధం లేని కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. అండ్ చివరికి స్పిరిచువల్ సఫరింగ్లోకి ఆయన గురయ్యాడు. స్పిరిచువల్ సఫరింగ్ ఏంటి అని అంటే, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు వీడినాడుతావు, ఎందుకు వీడినాడుతావి ఆ మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి, ఇదే దేవుడు కనుకప్పుడు నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమైందనంటే ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన కళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాడు. టోటల్ సెపరేషన్ మనకు కనబడుతుంది. టోటల్ సెపరేషన్ కనబడుతుంది. కానీ ఆయన మరణించడం ద్వారా జరిగింది ఏంటో తెలుసా? ఆ టెంపుల్ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఒక కట్టెన ఉంది కదా, ఆ కట్టెన పైనుంచి చెంపక తిరగబడుతుంది. కాబట్టి ఇంకా దేవుడికి నీకు ఇంకా మధ్యవర్తి క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఆయన తీసుకొచ్చేసాడు, నీకు యాక్సెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రి నువ్వు అబ్బా ఫాదర్ అనే శక్తిని తీసడానికి దేవుడు ఇంతవరకు చేయవలసింది. అందుకని ఆయనకు చెప్పిన మాట అంటే, ఈజ్ ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ అస్. అందుకని సిలువ అనేది కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళకి విపరీతంగా ఉంటుంది, అర్థమయ్యే మనకి దేవుని యొక్క శక్తి. అందుకని ప్రపంచానికి సిలువ అనే కాన్సెప్ట్ ఫూలిష్నెస్గా అనిపిస్తుందా? మా దేవుడు ఇంత గొప్పడు అని ప్రపంచం చెప్పుకుంటూ దేవుని యొక్క బలాలను చూపించుకునే కాన్సెప్ట్స్లో ఒక బలహీనమైన దేవుడిని సిలువ మీద చూపించే జీసస్ సేవ్స్ అని అంటున్నామంటే దీని వెనకాల దేవుడు ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే ఆ శక్తి ఏంటో అర్థమవుతుంది. అప్పుడు పౌల్లాగా సమస్తము ఈ సిలువ కోసం సమస్తం పెంట గొప్పగా ఎంచుకోగలను, ఈ సిలువను తప్ప మరి దేని యందు అతిశయించను, ఈ సిలువ గురించే బోధిస్తాను అనే కాన్సెప్ట్ నీకు నేను ముందుకు వెళ్తా ఉంటాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అండ్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ 7 వర్డ్స్కి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. పాటలు ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సిలువ అనేది అర్థం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. యొక్క ఆల్మోస్ట్ ఒక 50 minutes మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మేము బిగ్ పిక్చర్ చూడగలిగాం. పాపం వల్ల మనిషి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఇది కదా నువ్వు ఇచ్చిన ప్రామిస్, ఒక మెస్సియా దీనికి సొల్యూషన్ ఇస్తాడు. ఆయన వచ్చాడు. ఆయన ఎలా వస్తాడో ఆయన రాకమునిపై కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది కదా మనుషులకి హ్యూమన్ మైండ్కి అర్థం కాని కాన్సెప్ట్లో అతీతమైన కాన్సెప్ట్లో ఆయన వస్తాడు. ఈ విషయాలు మీకు బోధించినందుకు నీకు వందనాలు. ఈ సిలువని మేము ఇంకా దగ్గరగా చూసిన ప్రతిసారి ఇది కదవా మాకు ఇంకా విలువైన విషయాలు మాకు అర్థమవుతున్నాయి. సిలువ యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషిని విమోచించడానికి దేవుడు చేసిన త్యాగం ఏంటో మాకు అర్థమవుతుంది. ప్రభు ఇది కదవా నీకు పాపం అంటే ఏంటో తెలీదు, మాకు నీతి అంటే ఏంటో తెలీదు, కానీ సిలువ వల్ల ఎక్స్చేంజ్ చేసావు. మా పాపాలు నువ్వు తీసుకొని నీ నీతితో మాకు ఆరోపించి నీతిమంతుడిగా మమ్మల్ని చేసేందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. ఇదిగో నెక్స్ట్ సెషన్కి వెళ్తా ఉన్నాం. సిలువ మీద పడిన 7 మాటల మీద మాట్లాడుకుంటా ఉన్నాం. నీ బిడ్డను ఎత్తి పెట్టుకోండి, నడిపించండి. ఆ బిడ్డ ద్వారా మాకు కొన్ని సత్యాలు మీకు బోధించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో సిలువలో ఏం జరిగింది అనేది నేను మాట్లాడాను. సిలువ మీద నుంచి ఏం మాటలు వచ్చినాయి అనేది సో సిస్టర్ అల్ఫా యాదవ్ మనతో షేర్ చేసుకుంటారు. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? 2 weeks తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము. సిలువన్ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా ఇంతసేపు విన్నాం. 7 words
యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి ఆ యొక్క 7 మాటలు కూడా జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క సర్వీస్ని క్లోజ్ చేసుకుందాము అన్న దాంతో ఈ ప్యాటర్న్ ఈరోజు డిసైడ్ చేశాము. ఒకరు జర్నీ చేస్తుంటే బస్లో మరి ఏదైతే లగేజ్ తీసుకొచ్చారో అది క్యారీ చేస్తూనే వెళ్తున్నాడంట. ఎందుకు? ద ప్రైజ్ ఈజ్ ఆల్రెడీ పెయిడ్, వై ఆర్ యూ స్టిల్ క్యారింగ్ ఇట్ అని అడిగితే ఐఎమ్ యూస్ టు ఇట్ అని అన్నాడట. ఏదైతే మన కోసం చేయబడాలో అది ఆల్రెడీ చేసేసాడు యేసు ప్రభుల వారు. కానీ మనలో చాలామంది ఇంకా క్యారీ చేస్తున్నాం ద రిజల్ట్ ఆఫ్ సిన్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. మన జీవితాలు ఇంకా మారలేదు. ఎందుకని అంటారు? దీనికి రీజన్ ఏంటి అని చెప్పి మనము ఆలోచిస్తుంటే యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు నిజంగా చాలా చాలా చర్చెస్లో ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు. మనం కూడా ఇన్ని ఏళ్ళు అదే ప్రాక్టీస్ చేశాము. అల్టిమేట్గా ఏం చెప్తుంది ఈ యొక్క ధ్యానం అని అంటే హౌ టు లివ్, నాట్ హౌ టు డై. యేసుప్రభువు వారు చనిపోతూ మాట్లాడిన మాటలు ఈరోజు నేను ఎలా బ్రతకాలో నాకు ఈరోజు నేర్పించకపోతే నా లైఫ్లో నేను ఎన్ని గుడ్ ఫ్రైడేస్ చేసుకున్నా పెద్ద మార్పు ఏమి ఉండదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాతో ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలనుకుంటే ఈ బైబిల్ అంతా మాకుంది ప్రభా. కానీ ఆ యొక్క పెయిన్లో, సఫరింగ్లో మీరు మీ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు చివరిగా మాతో చెప్పినటువంటి మాటలు ఈరోజు మేము ఎలా జీవించాలో అనే దానికి ఉపయోగపడితే మారిన మా జీవితాలు చూసి సమాజం కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది తండ్రి. మీరు మా అందరితోనూ మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనకి ఒక్కొక్కసారి ఈ క్రాస్ని గురించి ఆలోచిస్తుంటే దీని గురించి మెడిటేట్ చేస్తున్నప్పుడు వెన్ వి ఇమాజిన్ ద క్రాస్ అండ్ ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు వై సచ్ బ్రూటాలిటీ, వై సచ్ హ్యూమిలియేషన్, why such pain, why such suffering to that extent అని అనిపిస్తుంది. ఇంత అవసరమా? నిజంగానే అటోన్మెంట్కి, పాప ప్రాయశ్చిత్తానికి ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరము అని అనుకుంటే ఆయన అలా వచ్చి ఆయన ఏమైనా చేయగలడు కదా. టిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ యూ కుడ్ హ్యావ్ షెడ్, ఆయన చేసి ఉండొచ్చు. బట్ ఎందుకని అంతగా ఆయన అంటారు, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు కనుక వీరిని క్షమించు. హీ స్టార్టెడ్ విత్ ఫర్గివ్నెస్. ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ అటాన్మెంట్ ఓన్లీ, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ షెడ్డింగ్ ద బ్లడ్. హోలీ బ్లడ్ని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని షెడ్ చేయడం మట్టుకే కాదు, నీ పాపము ఎంత ఘోరమైంది, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ సిన్ అనేది చూపించాలి ఆ క్రాస్ మీద. చూసామా ఈరోజు ఆ క్రాస్? లేదంటే నా పాపము, నా నమ్మలేని తనం, దేవుణ్ణి నమ్మలేదు కదా, ఇది అవునా అంటే నేను నమ్మలేదు, దాని యొక్క కాన్సిక్వెన్స్ ఇంత ఉంటుందా అని అంటే అది ఎంత ఉంటుందో మనం ఊహించలేం. అన్లెస్ యూ కుడ్ సీ ద పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. Let us open our spiritual eyes and see him, the crucified Christ. ఆయన ఏమైపోయాడో నీ కోసం అనేది చూస్తే he will become the most attractive person in this whole world. ఇంత పెద్ద బ్రాండ్ వేసుకొని నుంచున్నాడు, మై మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ అని అనుకుంటే ఈరోజు ఎంత పెద్ద బ్రాండ్ వేసుకున్నా, ఎంత ఫేర్గా తయారైనా, ఎంత చేసినా కూడా he or she will not be the most attractive person. But ఒక రక్తపు ముద్ద, రక్తమయమైనటువంటి ఆ యొక్క శరీరం, మేబీ ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఆ 39
ఫ్లెష్ పీసెస్ ఒకవేళ బయటకు వస్తే హీ కుడ్ హ్యావ్ ఆల్మోస్ట్ బికమ్ షేప్లెస్. ఆ రక్తం ముద్దకి ఇంకా షేప్ కూడా ఉండిండదేమో. హీ వాజ్ ఆల్మోస్ట్ నేకెడ్, ఫుల్ ఆఫ్ బ్లడ్. అలాంటి వాడు ఈరోజు ఇది మోస్ట్ అట్రాక్టివ్గా ఎందుకు అనిపిస్తున్నాడు ప్రపంచానికి అంటే, ద వే హీ సరెండర్డ్, ద వే హీ లవ్డ్, ద వే హీ కన్వేడ్ హిస్ లవ్, అండ్ దట్స్ వాట్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. అండ్ దట్ డిఫరెన్స్ వాజ్ ది వెరీ మచ్ నీడెడ్ థింగ్ టు దిస్ హోల్ వరల్డ్. అది చేశాడు ఆయన. నాకు నిన్న ఈ 7 words చాలా క్విక్ అసైన్మెంట్ లాగా ఇచ్చారు బ్రదర్. దాని గురించి ఆలోచిస్తుంటే, నిన్ననే వచ్చాం మేము జపాన్ నుంచి. ఇలా ఆలోచిస్తుంటే వెన్ ఐ సా ద సీక్వెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్, 7 words, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించు అని చెప్పి ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ 3rd verse ఏమో అని అనిపించింది. ఏంటంటే ఇంత చేస్తున్న వాడిని క్షమించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఈయన వెళ్ళిపోతున్నాడు, అవునా? ఫిజికల్ బాడీని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి ఎవరు జాన్ని చూసి నువ్వు అమ్మని చూసుకో అని చెప్పి అలా చెప్పి, ఎందుకు ప్రభా నన్ను వదిలేస్తున్నావు దేవా అని చెప్పి అలా చెప్పి ముగించేసి ఉండొచ్చు. బట్ క్రైస్ట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ వర్డ్. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. ఫాదర్ అని చెప్పి తండ్రితోటి ఒక ప్రేయర్ అనమాట. అంటే దాన్ని కానీ ఆ మాటని కానీ మనం కొంచెం ద హోల్ 7 words ఇట్లా వెళ్తాయి. ఇట్ స్టార్ట్స్ విత్ ఫర్గివ్నెస్ అండ్ వీ సీ ద రెస్పాన్స్ టు దిస్ ఫర్గివ్నెస్, ఒక సాల్వేషన్ ఇమీడియట్గా క్విక్గా. అలా వచ్చినటువంటి జీవితం నుంచి ఏమి రావాలి అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ కేరింగ్, రైట్, గివింగ్ కేర్. అలాంటి ఒక లైఫ్ని చూస్తాం. ఆ తర్వాత నన్ను ఎందుకు వదిలేసావనంటే డెత్ తీసుకొచ్చేటువంటి అల్టిమేట్ సపరేషన్ గురించి మాట్లాడుతూ, అలాంటి సపరేషన్లో కూడా సైలెంట్గా దాన్ని బేర్ చేస్తున్నటువంటి క్రైస్ట్ని చూస్తున్నాం. అలా ముందుకెళ్తే ఐ థర్స్ట్ అంటే హీఈస్ అడ్మిటింగ్ ద హ్యూమన్ ఫెయిల్యూర్, గాడ్ బీయింగ్ థర్స్ట్. ఆయన అనుకుంటే అలా దప్పికని తీర్చేసుకోవచ్చు కదా. అలా కాకుండా నేను నా యొక్క వీక్నెస్ అని చెప్పేసి చెప్తూ నాకు దప్పికేస్తుంది అని చెప్పడంలో హీస్ అడ్మిటింగ్ ది ఫిజికల్ ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ బాడీ. ఆ తర్వాత అలా మనము ముందుకెళ్తే నేను ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తాడు. మొత్తం అంతా చేసి ముగించేశానని చెప్పేసి అల్టిమేట్గా ఫైనలీ హీ సరెండర్స్. నీ చేతికి నా యొక్క ఆత్మని అప్పగిస్తున్నాను అని చెప్తే, నా ఆత్మని అప్పగించడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసేసుకోవడానికి కూడా అధికారం ఉంది అని చెప్పి పర్సనల్గా మాట్లాడుతున్నటువంటి క్రైస్ట్ ఆ యొక్క సరెండరెన్స్ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి, దీనంతటిని చూస్తే ఎలా బ్రతకాలి ఒక క్రిస్టియన్గా అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది వెన్ యూ సీ దిస్ సీక్వెన్స్. అల్టిమేట్గా ఆయన ఇంత చేసి దానికి వెళ్ళే ముందు కూడా ఏమంటాడంటే, అంటే క్రైస్ట్ సరెండరెన్స్ గురించి వస్తాం మనము సీక్వెన్స్లో. బట్ లెట్ మీ కంప్లీట్ దిస్ అండ్ గో బ్యాక్ టు ది ఫస్ట్ వన్. ఇంత చేసి సరెండరెన్స్ గురించి ఎందుకనంటే, జాన్ 13th chapterలో ఆయనకి సమస్త అధికారం ఉందని తెలుసుకొని, సమస్త అధికారం ఉంది ఆయనకి అని తెలుసుకుని ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఒక తువాలు కట్టుకొని అందరి కాళ్ళు కడగడం అనేది. అదే అధికారంతో ఏం చేశాడు అంటే, హీ కుడ్ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ అటాన్మెంట్ వర్క్ విత్ పవర్ కదా. అలా కాకుండా దేంతో స్టార్ట్ చేశాడు అంటే ఫర్గివ్నెస్ తోటి స్టార్ట్ చేశాడు. బికాస్ దాట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఈయన ఫర్గివ్ చేయకపోతే ఈ చేసినటువంటి పనికి అసలు మీనింగే లేదు. అధికారంతో ఇంత చేసి చివరికి సరెండర్ చేసుకోవడం అనేది. when the problem comes, when you try to control, be it a relationship, be it a marriage, be it a department, ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే when you start controlling it. అలా కాకుండా సరెండర్ చేసుకున్నాం అనుకో, that makes the person attractive, and that's what Jesus did on the cross. ఇప్పుడు ఫర్గివ్నెస్ గురించి చూస్తే, I don't take much time.
మీ యొక్క పేషెన్స్ నేనేమి టెస్ట్ చేయను. చూద్దాం, మనం చాలా తొందరగా ముగించుకుందాం. దాన్ని కానీ ఒకవేళ ఇఫ్ యూ కెన్ డిసెక్ట్ ద స్టేట్మెంట్, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అంటుంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా తెలీదా? వాళ్ళకి నిజంగా తెలీదా? నేను ఒకరిని బట్టలు తీసేస్తున్నాను, నీకెడ్గా చేస్తున్నాను, నేను ఉమ్మేస్తున్నాను, పీకేస్తున్నాను వెంట్రుకలు, ఆ క్రౌన్ పెట్టి థాన్స్ తోటి క్రౌన్ పెట్టి ఇంత చేస్తున్నాను, ఇంత హ్యూమిలేషన్ చేస్తున్నాను అన్న సంగతి తెలీదా? మరి ఏ బేసిస్ మీద, ఏ లాజిక్ మీద క్రైస్ట్ చెప్తున్నాడు? వాళ్ళకి తెలీదు. మేము ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటే అనిపించింది, ఇది వేరే బిలీఫ్లో ఉన్న వాళ్ళకి కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు. లాజికల్గా వినిపిస్తున్నాడు మనిషి అని అంటే ఖచ్చితంగా ఆయన క్రిస్టియన్ అయి ఉంటాడంట. డూ యూ అగ్రీ విత్ మీ? ఎప్పుడు వస్తుంది తెలుసా లాజిక్ మనిషికి? ద ఫ్యాకల్టీ ఆఫ్ గాడ్. వై ఐ అట్రాక్టెడ్ టు జిఎన్జి అని అంటే, ఈ సెషన్ అటెండ్ అయ్యాను జిఎన్జిలో, లాజిక్ అన్నది. అప్పుడు అర్థమైంది నేను ఈ మినిస్ట్రీలో ఉండాలి అని చెప్పి. అంటే ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్. యాంగర్ మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ తీసుకోని చెప్పేసి ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. బైబిల్లో చాలా రెఫరెన్సెస్ అన్నీ తీశాను యాంగర్ మీద. ద మోస్ట్ సూటబుల్ వర్స్ ఏదైనా ఉందా యాంగర్ మేనేజ్మెంట్ కంటే ఇదే. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. వాళ్ళకి నిజంగా ఏం చేస్తున్నామా తెలీదు అని అంటే క్రైస్ట్ చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలీదు. వీ కెన్ డ్రా దిస్ కంక్లూషన్. ఏమి తెలీదు అని అంటే, ఏ బేసిస్ మీద క్రైస్ట్ చెప్తున్నాడంటే, దేవుణ్ణి, నేను ఒక దేవుణ్ణి ఇలా చేస్తున్నానన్న సంగతి అయితే తెలీదు. బికాస్ దే డింట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ గాడ్. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ తెలీదు. సిన్ యొక్క కాన్సిక్వెన్స్ ఏమై ఉంటుందో వాళ్ళకి తెలీదు. దట్స్ వై యూ ఫర్గివ్ దెమ్. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒకవేళ అలా ఫర్గివ్నెస్ కాకుండా వేరే దేంతోనైనా స్టార్ట్ చేసి ఉంటే, ద హోల్ క్రాస్ జర్నీ వుడ్ బికమ్ మీనింగ్లెస్. ఒకవేళ నేను ఇదే కానీ నా లైఫ్కి ఈరోజు ఓకే క్రైస్ట్ క్రాస్ మీద చెప్పేశాడు, ఈరోజు నాకెలా ఉపయోగపడుతుంది అనంటే, ఏదైనా సరే ఒక్కసారి మనము అవతల వ్యక్తి యొక్క షూస్లోకి వెళ్ళి, నేను ఆలోచించినట్టే, నేను చూసినట్టే ఈ సినారియోని, ఈ సిచ్యువేషన్ని ఆ పర్సన్ చూడరు కదా అని కానీ మనం అనుకోగలిగితే, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోద్ది. మన కోపం తగ్గుతుంది కదా. అలా కాకుండా నాకు ఎలా అర్థమైందో అదే పర్స్పెక్టివ్తో, అదే యాంగిల్తో, అదే లెన్స్తో నేను చూస్తుంటాను కాబట్టి ఇంకా కొంచెం కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దేవుడు ఎలా చూస్తున్నాడు హ్యుమానిటీని అన్నటువంటి పర్స్పెక్టివ్ అయితే వాళ్ళకి తెలియదు కదా, అది తెలియదు. అందుకని క్రైస్ట్ అంటున్నాడు, ఇంత చేస్తున్నప్పుడు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు అంటే ఫర్గివ్నెస్ని ఇస్తున్నారు. మరి నిజంగా వాళ్ళందరినీ దేవుడు క్షమించేశాడా? ప్రభువా వీళ్ళని క్షమించని చెప్పి ప్రార్థన చేశాడు. వాళ్ళని క్షమించేశాడా? ఇమ్మీడియట్గా, ఇన్స్టంట్గా క్షమాపణ దొరికిందా? ఫర్గివ్నెస్కి రికన్సిలేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రేయర్ దేనికోసం జరిగింది? ఫర్గివ్నెస్ గురించి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్తే ఇమ్మీడియట్గా రావాల్సినటువంటి కాన్సిక్వెన్స్ లేదంటే జడ్జ్మెంట్ ఇట్ ఈస్ పోస్ట్పోన్డ్. వాళ్ళని క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క శరీరాన్ని ఒక అర్పణంగా అర్పిస్తున్నాడు. ఆయన బ్రతికున్నప్పుడు ద ఫస్ట్ సర్మన్ ఆన్ ద మౌంట్ ఆయన ఏమంటాడంటే, ఒకసారి తీస్తారా? ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడకపోతే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. 5th chapter 23rd verse, Matthew's 5th chapter 23rd verse. So if you are presenting a sacrifice at the altar in the temple and you suddenly remember that someone has something against you, leave your sacrifice.
ఇక్కడ విషయం ఏంటంటే నిన్ను ఎవరో బాధ పెట్టారన్న సంగతి కాదు. మనకి ఎప్పుడు ఇదే ఉంటుంది కదా, నన్ను ఎంత అన్నావు నువ్వు, నన్ను ఎంత చేసావు, నాకేం చేసావు, నేనే ఉంటుంది. మన పెయిన్ అంతట్లో సెంట్రల్ పార్ట్ ఏంటంటే నాకేం చేశారనేది. ఇక్కడ అది కాదు విషయం. ఇక్కడ నువ్వు ఆల్టర్ దగ్గర ఒక సాక్రిఫైస్ తీసుకొస్తున్నావు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అక్కడికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ సడన్గా నీకు ఒకటి గుర్తొచ్చింది. నీకు ఎవరో ఏదో చేశారనేది కాదు, నువ్వు ఎవరికో ఏదో చేసావు చూసావా. సమ్వన్ హ్యాస్ సంథింగ్ అగెయిన్స్ట్ యూ and you remember it. What do? Leave that offering there. Leave it. I don't need your offering. నీ ఆఫరింగ్ అసలు నాకు వద్దు. ఎలా ప్రభా నన్ను అర్పించి నీ ప్రభా మళ్ళీ వెళ్ళి, ఎందుకంటే ఆయన ఎక్కడో చెన్నైలో ఉన్నాడు, లేదంటే ఎక్కడో ఉన్నాడు, నేను వెళ్ళాలంటే టైం పడుతుంది. బట్ లెట్ మీ ఆఫర్ దిస్ యాజ్ ఇఫ్ గాడ్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ ఆఫరింగ్. మనం అలాగే అనుకుంటాం. నీడ్ ఏంటి తెలుసా, అర్జెన్సీ ఏంటి తెలుసా, యూ గెట్ ద పీస్ ఫ్రమ్ దట్ పర్సన్ ఫస్ట్. లీవ్ ఇట్ దేర్. అది ఎంత అర్జెంట్ అంటే నీవు నీ సాక్రిఫైస్ కూడా అలా వదిలేసేయాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఆఫరింగ్. యు గో హ్యావ్ పీస్ విత్ దట్ పర్సన్. రికన్సిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఫర్గివ్నెస్ ఎట్లా అంటే, ఈవెన్ ఇఫ్ దట్ పర్సన్ has not received your forgiveness, లేదంటే నేను నిన్ను క్షమించాను, నన్ను క్షమించావు అని అంటే దాని గురించి కాదు. అవతల వ్యక్తి తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఫర్గివ్నెస్ ఇచ్చేస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఒక్కరిని ఇద్దరిని కాదు, లోకమంతటిని ప్రేమించాడు. బట్ హూ ఎవర్ బిలీవ్స్, ఎవరైతే రెస్పాండ్ అవుతారో అందరికీ ఉంది. సిలువ కార్యము అటోన్మెంట్ అందరి పాపాలకి చేసేసింది. బట్ హూ ఎవర్ బిలీవ్స్, నమ్మకమే. అప్పుడు నమ్మలేదు కదా మనము, అందుకనే పాపం వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని నీ ఫిక్స్ చేస్తూ హూ ఎవర్ బిలీవ్స్. ద ఫస్ట్ కపుల్ డిస్బిలీవ్డ్, వైలేటెడ్ ద కమాండ్మెంట్. అందుకనే అంటున్నాడు దానికి ఫిక్స్గా ఆయన చేసినటువంటి కార్యాన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో చాలు. మనం ఏమనుకుంటామంటే అది ఇది ఇంత ఈజీనా, నేను కొంచెం కొండలెక్కని, కొంచెం త్యాగాలు చేయని, కొంచెం ధర్మాలు చేయని అని అనుకుంటాం మనం. ఎంతో వింత, ఎంతో చింత. ప్రపంచమంతట్లో మోస్ట్ రిడిక్యులస్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే, వింతైన సంగతి ఏదైనా ఉంది అని అంటే దేవుణ్ణి పట్టుకొని చంపడమా. మనుషులు దేవుళ్ళని క్రియేట్ చేస్తున్నారు. ఇది వింతైన కార్యం ఎందుకైందంటే దేవుని పట్టుకుని చంపేశారు వీళ్ళు. ఎందుకంత వింత అని చెప్పి మన క్వైర్ టీం పాడారు. ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్ ఎందుకైందని అంటే, దేవుణ్ణి సృష్టించుకుంటాం కదా మనము, మనకు అవసరమైనట్టుగా, మన అవసరాలకి సంబంధించినట్టుగా, మనకు నచ్చినట్టుగా దేవుణ్ణి తయారు చేసుకున్నటువంటి ఈ సమాజము ఎలాగ నిజమైన దేవుణ్ణి చంపేయడానికి పూనుకుంది. అలా వెళ్తుంది ఆ పాట కదా. ఎంత అంత పంతంతో సొంత ప్రజలే చేశారంట. ఈ పంతం చేసినటువంటి పని ఏంటంటే తన సొంత ప్రజల యొక్క పంతమే, వేరే వాళ్ళు కాదు. తన సొంత ప్రజలు చేసినటువంటి పంతం ఏంటంటే, నువ్వు ఇంత చేస్తావా అని చెప్పి పంతం పట్టి జలస్తోటి ఆయన్ని వేయడం శిలువకి. ఇది వింతైన కార్యం. ఇలాంటి వారిని ఆయన క్షమించాలని అనుకోవడం, ఆ క్షమాపణ ఆఫర్ చేస్తున్నంటే ఇది ఎట్లా ఉంటుందనంటే, ఫర్గివ్నెస్ ఇట్ కెన్ గో ఇన్ ఎ స్ట్రీట్ వే, బట్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్ ఓన్లీ వెన్ ఇట్ ఎండ్స్ ఇన్ రికన్సిలియేషన్. ఆ రికన్సిలియేషన్ కోసం దేవుడు టైం ఇచ్చాడు. సో నీవు అర్పణ అర్పించేటప్పుడు ఏదైనా గుర్తొచ్చిందా, వెళ్ళు. అందుకని ప్రభుల వారు ఆ అర్పణ తన్ను తానుగా అర్పించుకోవడానికి ముందు ఆయన ఫర్గివ్నెస్ ఇచ్చారు, ఆఫర్ చేశారు. దానికి ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో, అలా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అలాగ ఎవరైతే రెస్పాండ్ అవుతారో, అప్పుడు ఈరోజే
ఇప్పుడే నువ్వు నాతో పాటు ప్యారడైజ్లో ఉంటావు. ఇది ఎంత గొప్ప అష్యూరెన్స్. దిస్ ఈజ్ నాట్ లైక్ ఇన్షాల్లా, ఎప్పుడో దేవునికి నచ్చితే కాదు. ఇది ఇప్పుడే ఇన్స్టెంట్గా. నువ్వు నన్ను అడిగావు కదా, నన్ను నమ్మి నువ్వు నాకు సప్లికేషన్ పెట్టుకున్నావు కదా, ఇది నమ్మితే చాలు, రక్షణ దొరికిపోతుంది. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు ఈ రక్షణ కోసం. క్రీస్తు చేసినటువంటి కార్యం ప్లస్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. దీనిని నమ్ముతావా నువ్వు? దీనికోసం ఏమీ చేయనక్కర్లేదనంటే దిస్ ఈజ్ వేర్ వీ ఫీల్ సో డిస్కంఫర్టబుల్. ఏంటంటే మనకి ఎలా అనిపిస్తుందంటే, నేను ఏమి చేయకుండా ఎలా వచ్చేస్తుంది మోక్షం, నేనేమి చేయకుండా నాకు ఎలా వస్తుంది రక్షణ, నేనేమైనా చేయని అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి అర్థం అవుతుందంటే అది నువ్వు చేయలేనిటువంటిది. ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్. నువ్వు రీపే చేయలేవు. అవునా? మరి ఎలా దొరుకుతుందనంటే జస్ట్ హ్యావ్ బిలీవ్ జస్ట్ లైక్ దట్ థీఫ్. నమ్ము, అది సరిపోతుంది. నేను చేసినటువంటి ఈ కార్యానికి నువ్వు ఏ వెలా పెట్టలేవు. నువ్వు నమ్మితే ఈ సాల్వేషన్ నీదవుతుంది అని చెప్పేసి ఒక గ్రేట్ అష్యూరెన్స్ ఆయన ఇస్తాడు. ఇలా మారినటువంటి జీవితం నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి. దానిని అంత పెయిన్లో కూడా, అంత సఫరింగ్లో కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి క్రైస్ట్ని మనం చూస్తాం. ఇదిగో శిష్యుడు, ఇదిగో నీ తండ్రి, ఇదిగో తల్లి నీతో, ఇదిగో నీ కుమారుడు అని చెప్పింది. ఆయన ఫుల్ఫిల్ చేసినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీని చూస్తాం. క్రిస్టియానిటీ, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్. నేను సఫరింగ్లో ఉన్నాను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఈ పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇప్పుడు అమ్మా నాన్నని చూసుకోలేను, నా ఫ్రెండ్స్ని చూసుకోలేను, ఇలా అనుకోవడానికి వీల్లేదు. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చూసుకోవడం కాదు గొప్పతనం. ఎలా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనము మన పేరెంట్స్ని, వీఆర్ కాల్డ్ ఫర్ దిస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, అవర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ అవర్ పేరెంట్స్. చాలామంది అనుకుంటారు, మీకు మా పేరెంట్స్ గురించి తెలిస్తే అసలు ఈ మాట చెప్పరు. అలాంటి పేరెంట్స్ మా పేరెంట్స్ అని అంటే నిజమేనేమో, వాళ్ళు అలాంటి వాళ్ళే కావచ్చు. బట్ దే ఆర్ ది రీజన్. నువ్వు ఎన్ని అనుకున్నా ఈ భూమి మీదకి రావడానికి నువ్వు రీజనే వాళ్ళు. కాబట్టి ఏ కంప్లైంట్ కూడా, ఏ సిచ్యువేషన్ని కూడా నువ్వు వాళ్ళని పర్లేదు, వాళ్ళని వదిలేసినా పర్లేదు అని చెప్పేటువంటి పరిస్థితికి ఇది తీసుకెళ్ళదు. సో క్రైస్ట్ ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తుంటూ కనిపిస్తున్నాడు మనకు ఆ క్రైస్ట్. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, ఇక్కడేమో ఫిజికల్గా ఆ తల్లిని ఒంటరిగా చేయకుండా అప్పగిస్తూ కనిపిస్తూ ఈయన ఒక సపరేషన్ని తీసుకుంటున్నాడు. నన్ను ఎందుకు చేసావు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది యాజ్ ఇఫ్ అ డిస్కనెక్షన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది ట్రినిటీ. త్రిత్వంలో ఒక డిస్కనెక్షన్ వచ్చిందా? అలా ఇప్పుడు జరగలేదు. మరి దేన్ని వదిలేశాడు, దేని గురించి చెప్తున్నాడు అని అంటే ఆయన యొక్క ఏదైతే ఎంబ్రేస్ చేసుకున్నాడో ఆ యొక్క హ్యూమన్ నేచర్, అందులో ఒక సపరేషన్ తీసుకొచ్చామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదేంటంటే ఇట్ ఆల్సో హ్యాస్ టు రిమైండ్ అస్ అబౌట్ ది పర్మనెంట్ సెపరేషన్ దట్ డెత్ బ్రింగ్స్. దాన్ని మనము ఆలోచించాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ క్రైస్ట్ చెప్తున్న మాటలు, ఇది ఎంత ఘోరమైనది, నా చెయ్యి ఎందుకు విడిచేసాను? ఎందుకంటే ఆ తండ్రి మన చెయ్యి విడిచిపెట్టకూడదని ఆ రోజు క్రైస్ట్ దానికి ఒప్పుకొని ఆయన ఆ యొక్క సపరేషన్కి ఒప్పుకున్నాడు. ఈ విధంగా ఆ సైలెన్స్లోనే ఆయన దాన్ని కూడా, ఆ యొక్క సపరేషన్ని కూడా, ఆ పెయిన్లో కూడా దాన్ని అనుభవించాడు. అలా వస్తూ ఆయన ఆ తర్వాత చెప్తున్నాడు, ఐ థర్స్ట్. దేవునికి దాహం వేస్తుందా? దేవునికి దాహం వేస్తుందా? అలా చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో నాకు ఏం కన్వే చేస్తున్నాడంటే, దేవుడైన నేను, ఒక హ్యూమన్ నేచర్ని ఎంప్రెస్ చేసుకున్నటువంటి నేను, నా యొక్క ఫెయిల్యూర్ని, ఇప్పుడు ఆయన వెంటనే ఒక గ్లాస్ తీసుకుని నీళ్ళైతే తాగలేడు కదా, ఆ యొక్క ఫిజికల్ బాడీకి ఉన్నటువంటి లిమిటేషన్లో నుంచి మాట్లాడుతూ ఐ థర్స్ట్. బట్ మనకేమి ఇష్టం తెలుసా? నేను అన్నీ చేసేయగలను, నేను ఏమైనా చేయగలను అనేటువంటి పిక్చర్నే ప్రొజెక్ట్ చేయాలనుకుంటాం మనం ఎప్పుడు. ఒక ఫెయిల్యూర్ని అడ్మిట్ చేసినటువంటి క్రైస్ట్ లాగా ఐ రియలీ థర్స్ట్, ఐ రియలీ నీడ్ దిస్, ఐ డోంట్ నో దిస్, ఐ వాంట్ టు లెర్న్ దిస్ అని చెప్పేటువంటి నేచర్ ఎందుకు మనకొద్దు. అలాంటి ప్రజలన్నా మనకొద్దు, అలాంటి వాళ్ళు నచ్చరు. ఎంత
తొందరగా నా పిల్లలు ఇండిపెండెంట్గా అయిపోతారు, ఎంత తొందరగా ఇండిపెండెంట్గా అయిపోయి అలాగే చూస్తాం. కానీ ఆ ఫెయిల్యూర్స్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై బాడీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యాజ్ ఎవ్రీవన్ ఎల్స్ హెస్ వీక్నెస్, ఐ టు హ్యావ్ దిస్, మై చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ దిస్ అని చెప్పి మనం అనుకోం. మనకు ఎందుకో ఆ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు we really don't want to accept a failure or weakness. మన బాడీలో ఉన్నటువంటి వీక్నెస్, మన లైఫ్లో ఉన్నటువంటి వీక్నెసెస్ అది మనం ఒప్పుకోవాలని అనుకోం. బట్ దిస్ క్రైస్ట్ హీ అడ్మిటెడ్ యాజ్ హ్యూమన్. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో హీ వాజ్ రియలీ థర్స్టీ. జస్ట్ లైక్ హిమ్, ఆర్ వి ఇన్ ఎ పొజిషన్ టు అడ్మిట్ అవర్ ఫెయిల్యూర్స్? ఇది నాకు కావాలి, ఇది నాకు రాదు అని చెప్పేటువంటి పని ఎప్పుడైనా చేస్తామా? దాన్ని కవరింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు కవర్ చేసుకోవడమే మనకు చాలా బాగా అనిపిస్తుంది. బట్ దానికి మించి ఒక ఫెయిల్యూర్ని అడ్మిట్ చేసినటువంటి క్రైస్ట్, ఈరోజు నువ్వు ఎలాగైతే నువ్వు ఇది ల్యాకింగ్ నా లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో, నేను కూడా ఆ పెయిన్ కూడా వెళ్ళాను. ఎంత పెయిన్ అంటే, ఈరోజు మీరు ఏదైనా తీసుకోండి, రిజెక్షన్, ఫిజికల్ వీక్నెస్, ఎమోషనల్ వీక్నెస్, అది ఏదైనా సరే, హీ అండర్వెంట్, హీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ క్రాస్, ఎవ్రీథింగ్. చివరికి ఎవరు దీనంతా చేశారు అని అంటే ఆయన ఓన్ సర్కిల్ వాళ్ళే, సొంత వాళ్ళే పంతంతో చేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎంతవరకు అలో చేశాడంటే, ఈ మనిషి నేను అలో చేస్తే ఇతనే నా యొక్క చావు కారణమవుతాడని తెలిసి కూడా ఆయన తన సర్కిల్లో పెట్టుకోవడం అనేది. వెన్ ఎవర్ ఐ రీడ్ దట్, ఇందాక బ్రదర్ దాన్ని గుర్తు చేశారు కదా, ఆ యొక్క మనీ బ్యాగ్లో నుంచి కంటిన్యూస్గా ఆయన హీ కెప్ట్ ఆన్ స్టీలింగ్ ఇట్ ఫ్రమ్ దట్ బ్యాగ్. ఏ వీక్నెస్ అయితే ఉందని తెలిసిందో అతనికి అదే పని అప్పగించడం. డబ్బు దొంగలించేటువంటి వీక్నెస్ ఉందని తెలిసి డబ్బు సంచి ఇవ్వడం అనేది, ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్? ఆయనే కదా ఎన్నుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అ లీడర్? దేవుడు అలాంటి పని చేస్తాడా? అలాంటి వీక్ డెసిషన్స్ తీసుకుంటాడా? పోనీ మీరైతే తీసుకుంటారా? ఈరోజు డబ్బు దగ్గర కొంచెం కరప్టెడ్ మైండ్ ఉందనుకోండి, అలాంటి వాడికి మన యొక్క ట్రెజరీ, మరి బ్రదర్ని అడగాలి, ఎందుకు ఆమోస్ గారికి ఎందుకు ఇచ్చారు ట్రెజరీ పోస్ట్? బయట వాళ్ళు చెప్తారు ఈ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్ అంట. సో వి సర్చ్ ఫర్ పీపుల్ విత్ క్లీన్ హ్యాండ్స్ బిఫోర్ పుట్టింగ్ అవర్ మనీ బ్యాక్. బట్ ఈయనకి మోస్ట్ కరప్టెడ్ హ్యాండ్స్ ఎవరుకున్నాయి ఈ టీంలో? యూదా ఇస్కరియోతుకున్నాయి. కమాన్ టేక్ ద బ్యాగ్ అని చెప్పి చేసినట్టుంది ఆ సెలెక్షన్. ఇతనే నా ప్రాణం తీసుకుంటాడన్నా కూడా ముద్దు పెట్టుకోవడానికి అలో చేశాడే. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందని అంటే, హ్యూమన్ లైఫ్ అనేది నమ్మకం తీసుకురావడం అనేది, దానికోసం ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాడు క్రైస్ట్ అంటే, ఒక ఫెయిల్ అయినటువంటి డెసిషన్ సెలక్షన్ ప్రాసెస్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. అలాంటివన్నీ టీంలో చేర్చుకోకపోతే బాగుండేది కదా. దేవుడు ఆ చావును అనేది ఎలాగైనా తీసుకురావచ్చు. బట్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఈ లీడర్ హీస్ అపేరింగ్ యాజ్ అ మోస్ట్ ఫెయిల్యూర్ లీడర్. ఫెయిల్ అయినటువంటి లీడర్లా కనిపిస్తాడే. ఇది కన్వే అవుతుంది సొసైటీకి లేదంటే వరల్డ్కి అని చెప్పి హీ కుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, అట్లీస్ట్ దీస్ థింగ్స్. నో, హీ డిడ్ డూ దట్. ఎవరికి ఏ వీక్నెస్ ఉందంటే అక్కడే పెట్టి ఆ చేసేటువంటి అవకాశం వచ్చింది చూసారా, దొంగిలించేటువంటి అవకాశం వచ్చిన ప్రతిసారి ఇట్ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ హిస్ హార్ట్. దొంగిలించే ప్రతిసారి యూదా ఇస్కరియోతుకి అనిపించాలి, ఇది తెలిసి ఆమ్నిషెంట్ అయినటువంటి దేవునికి తెలిసి నాకు ఇచ్చాడంటే, నేను దొంగలిస్తున్న ప్రతిసారి హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు చూస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే ఒక మనిషి మారడం అనేది డబ్బంతా పోయిన దానికంటే ఇంపార్టెంట్ అనమాట. ఒక మనిషి మారడం అనేది నేను చచ్చిపోయేదానికంటే ముఖ్యం అన్నమాట. పర్సిక్యూషన్లో ఉన్నటువంటి ప్లేస్లోనే చర్చ నడపడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ మనుషులు మారడం అంత ఇంపార్టెంట్.
సో యూ కెన్ నాట్ ఈక్వలేట్ హ్యూమన్ లైఫ్ విత్ ఎనీథింగ్. ఆ హ్యూమన్ లైఫ్ అనేది అంత వర్త్, అంత వాల్యుబుల్ కాబట్టి టుడే యూ హ్యావ్ క్రాస్. దాన్ని చూడగలుగుతున్నాం మనం. హ్యూమన్ లైఫ్ అంత ముఖ్యమా అంటే ఎస్, బ్రతుకుతూ జాయ్ఫుల్గా బ్రతుకుతూ నాతో చిరకాలం బ్రతకడం అనేది ఇంత ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు దానికోసం నేను ఒక మాంసం ముద్దగా అయినా పర్లేదు, నన్ను వాళ్ళు నీకెట్గా నుంచోపెట్టినా పర్లేదు, నన్ను వాళ్ళు ఉమ్మేసినా పర్లేదు, నువ్వు చిరకాలం జీవించాలి, నువ్వు చిరకాలం జీవించాలని నేను చేసుకున్నాను. నువ్వు చావు అనేది మధ్యలో తీసుకొచ్చావు. ఈరోజు దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి ఈరోజు నేను ఏమైనా చేస్తానని చెప్పేసి ఆయన సిలువెక్కాడు. ఆ ఎక్కి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎలా జీవించాలనేది. కెన్ వి అడ్మిట్ అవర్ ఫెయిల్యూర్స్? అడ్మిట్ చేసుకోవాలనే దమ్ము ఎప్పుడు వస్తుంది అంటే అడ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేసేటువంటి ప్రజలు కూడా దానికి కావాలి. ఈరోజు వచ్చి వార్త నాకు ఇది చేతి కాలేదని చెప్తే భార్యలు, ఎంతమంది భార్యలు యాక్సెప్ట్ చేస్తారు? మై హస్బెండ్ షుడ్ బి ఆ హీరో అని చేసేటువంటి భార్యలే ఉన్నారు. భార్యకి ఒకటి తెలీదు, నిజమే, ఆమెకి ఎక్స్పోజర్ లేదు. అమ్మాయిలు అలాగే ఉంటారు, ఇంకా చాలా ప్లేసెస్లో అలాగే ఉన్నారు. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. కెన్ యూ యాక్సెప్ట్ అలాంగ్ విత్ హర్, కెన్ యూ యాక్సెప్ట్ హర్ ఫెయిల్యూర్స్ ఆల్సో? అలాంగ్ విత్ హర్ కెన్ యూ యాక్సెప్ట్ హర్ అపియరెన్స్, హర్ లుక్స్? కాదు. ఆ యొక్క వీక్నెసెస్ మనకు వద్దు. బట్ ఇలాంటి సొసైటీలో మనకు కనిపిస్తున్నటువంటి క్రైస్ట్, ఐ థర్స్ట్, దీనిని చెప్తూ ఆయన హీ యాక్సెప్టెడ్, హీ అడ్మిటెడ్ హిస్ ఫెయిల్యూర్స్. ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి, ఆ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి దాంతో తనకి ఏ లిమిటేషన్స్ ఉన్నాయో అందులో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, ఐ రియలీ థర్స్ట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. But we, so many times in our lives, we behave as if it is not yet finished. ఇంకా ఆయన సరిగ్గా చేయలేదు, ఆయన ముగించలేదు అన్నట్టుగానే మన జీవితాలు ఉన్నాయి. నువ్వు ఇంకా ఆ పాపభారం మోయాల్సిన అవసరం లేదు. ఆ పాపభారం నుంచి ఎప్పుడూ ఆయన మనల్ని విడిపించేశాడు. ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇంకా ఎందుకు ఆ పాపం గురించి, కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తూ? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన నిజంగా ఫినిష్ చేయకపోయి ఉంటే ఏమైంది? ఈరోజు మీకు నాకు ఈ ఫ్రీడమ్ లేదు, ఈ స్పిరిచువల్ ఫ్రీడమ్ లేదు. టుడే వీ కెన్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్ అండ్ సీ దట్ క్రూసిఫైడ్ క్రైస్ట్ అండ్ టేక్ కరేజ్ దట్ హీ హ్యాస్ డన్ వాట్ ఎవర్ ఐ వాజ్ సపోజ్ టు డూ. సో ఇది ఒక విక్టోరియస్ క్రై, ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను విక్టరీ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లే. విక్టరీలో నుంచే నా స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి, ఇతను రక్షించుకోవడం కోసం. నేను గెలవాలి అనే ప్రయాస. చూసారా మీరు? ప్రతి ఒక్క జీవితం ఇప్పుడు ఇలా చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, వెన్ విల్ ఐ సక్సీడ్, వెన్ విల్ ఐ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్? యు ఆర్ సక్సెస్ఫుల్. ఈ సక్సెస్లో నుంచి మన స్ట్రగుల్ ఉంటుంది. ఈ సక్సెస్లో నుంచి మన ఫైట్ ఉంటుంది. దేనికోసం తెలుసా? ఇంకా అది రిడీమ్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని రిడీమ్ చేయడం కోసం. సో దిస్ విక్టరీ షుడ్ గివ్ అస్ కరేజ్ టుడే, కాన్ఫిడెన్స్ టుడే టు ఫేస్ అవర్ టుమారో విత్ కాన్ఫిడెన్స్. అలా చెప్తూ ఆయన ఫైనల్గా, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ సబ్మిట్ మై స్పిరిట్. ఎంత పెయిన్ ఇచ్చినా చావు అనేది రాదు, ఎందుకంటే అక్కడ పాపం లేదు కాబట్టి. మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఇచ్చారు మనకు అందరికీ అర్థమయ్యే రీతిలో. ఒక్కసారి ఇలా అంటే అది చచ్చిపోయింది, బట్ నా కోపం ఇంకా చల్లారలేదు. ఆ కోపం దేవుని యొక్క రాత్, అది అంతా తీసుకోవడానికి, దాన్ని భరించడానికి ఒక నీతిమంతుడు కావాలి, ఒక హోలీ పర్సన్ కావాలి. ఎందుకంటే ఆ హోలీ పర్సన్కి చావు రాదు కాబట్టి. ఆ చావు రానప్పుడు ఎంత అనుభవించాలో, ఆ దేవునికి తృప్తి అయ్యేంత వరకు కదా, ఆ తృప్తి అయ్యేంత వరకు ఆయన ఆ యొక్క శ్రమను అనుభవించి ఫైనల్గా చెప్తున్నాడు, ఎప్పుడైతే తృప్తి అయిందో ఆయనకి తెలిసి అని అంటున్నాడు, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ సబ్మిట్. ఈరోజు ఇది నాకేంటి,
నా లైఫ్లో నేను ఏం అప్లై చేసుకోవాలి దీనికి? యునో ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ సరెండరెన్స్, నాట్ ఇన్ టేకింగ్ కంట్రోల్. నాట్ ఇన్ టేకింగ్ కంట్రోల్. ఎప్పుడైతే ద మూమెంట్ యూ డిసైడ్ టు కంట్రోల్, దట్స్ వే ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఎప్పుడైతే నేను కంట్రోల్ చేయాలి అని అనుకుంటానో అప్పుడే వస్తుంది ప్రాబ్లం. దానికి బదులుగా సరెండర్ అయ్యి చూడండి. నా భర్త నేను ఏం చెప్పిన మాట వింటం లేదు, నా భార్య ఎంత చెప్పిన మాట వింటం లేదు, నా పిల్లలు మాట వింటం లేదు అని అంటే ఏం చేస్తాం? పవర్ని ఎక్సర్సైజ్ చేయడానికి చూస్తాం, కంట్రోల్ చేయాలని చూస్తాం. దానికి బదులుగా సరెండర్ అయ్యి చూడండి ఒకసారి. దిస్ చేంజెస్ ద హోల్ పిక్చర్. ద మూమెంట్ యూ సరెండర్. ఎందుకంటే సరెండర్ అవ్వాలంటే చాలా ప్రేమ కావాలి, చాలా పేషెన్స్ కావాలి, చాలా కైండ్నెస్ కావాలి. చెప్పినంత ఈజీ కాదు ఇది. మేనేజర్ మాట వింటం లేదా, ఎదురు తిరిగి పవర్ తోటి చూడండి ఎంత వర్స్ట్గా చేస్తారో మీరు, అంత వర్స్ట్ అవుతుంది సిచ్యువేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ సరెండర్. నీ వాయిస్లో ఒక చేంజ్ తీసుకొచ్చి కైండ్నెస్ తోటి మాట్లాడి చూడు. యూ విల్ చేంజ్ ద ఎంటైర్ థింగ్. ఇప్పటి వరకు పని జరగలేదా? ట్రై విత్ లవ్, ట్రై విత్ కైండ్నెస్, ట్రై విత్ సరెండరెన్స్, ట్రై విత్ హ్యూమిలిటీ. ఎవ్రీథింగ్ వర్క్స్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, దేవుని యొక్క ప్రిన్సిపల్ వర్క్ అవ్వలేదని అర్థం. దేవుడు ఫెయిల్ అవుతాడా? అవ్వడు కదా. యు సీ ప్రాబ్లమాటిక్ పేరెంట్, ప్రాబ్లమాటిక్ హస్బెండ్, ట్రబుల్సమ్ కలీగ్. చాలామంది ఉంటారు కదా మన చుట్టూ ఇలాగ మనం ఇంక జీవితాన్ని చాలా గందరగోళం చేయడానికి. ట్రై దిస్ మెడిసిన్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ టు లివ్, హౌ టు డై కాదు. డెత్కి దగ్గర అవుతూ పడినటువంటి మాటలు మనకేం చెప్పాలి అని అంటే హౌ టు లివ్ అనేది నేర్పించాలి. మనకి లైఫ్లో ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎన్ని ఏళ్ళు గడిచిపోయినాయి, ఎన్ని రోజులు గడిచిపోయినాయి, ఎలా బ్రతికాం. వీ ఆల్వేస్ వాంటెడ్ టు కంట్రోల్ థింగ్స్. ఇంట్లో అత్తమామలు కంట్రోల్, హస్బెండ్ కంట్రోల్, భార్య కంట్రోల్ చేస్తారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దట్స్ వై వి సీ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ ద ఫ్యామిలీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒక పీస్ తీసుకెళ్ళండి, ఒక హ్యూమిలిటీ తోటి, హంబుల్నెస్ తోటి, సబ్మిస్నెస్ తోటి సరెండర్ అవ్వండి. యూ విల్ బికమ్ ద సెంట్రాలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యూ విల్ బికమ్ ద మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. మాట్లాడాల్సిన అవసరమే లేదు, అయిపోతారు, సరెండర్ అవుతారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ లైక్ దిస్. వెన్ ఐ ఫాట్ బ్యాక్ విత్ పవర్. నువ్వు ఇంత అంటావా నన్ను అని చెప్పి అలాగే అని చూసినటువంటి ప్రతిసారి ఐ ఫెయిల్డ్. అలా కాకుండా వెన్ యూ యాడ్ కైండ్నెస్ టు యువర్ వాయిస్, వెన్ యూ యాడ్ లవ్ టు యువర్ వర్డ్స్, వెన్ యూ యాడ్ మోర్ లవ్ టు యువర్ యాక్షన్స్, దట్ చేంజెస్ ద హోల్ థింగ్. ఇది ట్రై చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ది వే ఆఫ్ లైఫ్, ద మోస్ట్ ఎక్సలెంట్ వే. ఫెయిత్, లవ్ అండ్ హోప్, ఈ మూడు నిలుస్తాయంట. మనం కట్టుకున్న ఇల్లు కాదు, మనం కొన్న కార్ కాదు, ఏది కాదు. ఏది నిలుస్తుందని అంటే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఇందులో అన్నింటిలోనూ శ్రేష్టమైంది ప్రేమ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్సలెంట్ వే ఆఫ్ లైఫ్. టుడే కెన్ యూ ఎంబ్రేస్ దట్? ఈ క్రూసిఫైడ్ క్రైస్ట్ ఏం చెప్తున్నానంటే, ఐ కుడ్ హ్యావ్ కమ్ టు యూ విత్ పవర్, బట్ ఐ వాంట్ టు కమ్ విత్ వల్నరబుల్గా నేను వద్దామనుకుంటున్నాను, ప్రేమతో వద్దామనుకుంటున్నాను. అండ్ దిస్ లవ్ అలోన్ విన్స్. ఈ బ్యాటిల్ అయినా సరే, ఒక బ్యాటిల్ ఇంకొక బ్యాటిల్కి దారి తీస్తుందేమో పవర్తో వస్తే, యాంగర్తో వస్తే. బట్ ఈ చైన్ ఇలా కట్టవాలంటే దానికి ప్రేమ అన్న మెడిసిన్ ఖచ్చితంగా రాయాలి. అప్పుడు మటుకే ఆ వూండ్ హీల్ అవుతుంది. అప్పుడు మటుకే అది ఇంకొక బ్యాటిల్కి తీసుకెళ్ళదు. యు ఆర్ గోయింగ్ టు కట్ దట్ చైన్ ఆఫ్ యాంకర్, చైన్ ఆఫ్ జెల్స్, చైన్ ఆఫ్ ఫైటింగ్. అన్నిటిని కూడా ఏదైనా మాన్పేయగలరంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెడిసిన్, దట్ ఈస్ లవ్. అండ్ దట్ పర్సానిఫైడ్ ఆన్ ద క్రాస్. అండ్ ఆ పర్సానిఫికేషన్ నుంచి వస్తున్నటువంటి ఈ 7 మాటలు, ఇట్ టాక్స్ అబౌట్ ద కైండ్నెస్, లవ్, ఫర్గివ్నెస్, సరెండరెన్స్. ఇవి కాకుండా ఎందుకు నేనెంత గొప్ప అని చూసేటువంటి నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది?
నేను అనేది కనిపించినప్పుడు. బట్ అది చచ్చిపోవాలి కదా, ఇక బ్రతుకుంటే క్రీస్తే కదా జీవించాలి మనలో. అప్పుడు యాంగర్ కాకుండా వాళ్ళ షూస్లోకి వెళ్ళి పరిస్థితిని చూడగలుగుతాం మనం. అప్పుడు క్రైస్ట్ లాగా మనం కూడా చెప్పచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. మా అత్తగారు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఆమెకి నిజంగా తెలీదు. నా భర్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, తెలీదు ఆయనకి. కెన్ యూ ఎంటర్ ఇన్ టు హిస్ షూస్, కెన్ యూ ఎంటర్ ఇన్ టు హర్ షూస్ అండ్ సీ ద పిక్చర్. నీ యాంగర్ అలా కిందికి దిగి వస్తుంది. దిస్ వర్క్స్ like a miracle because God intervenes. Whenever God interferes, miracle happens. And let those miracles happen in your life, in your family, in your workplace. May God bless these words. Can we all stand in His presence? ఆయన సన్నిధిలో కొంచెంసేపు నుంచొని హౌ టు లివ్ ఇన్ ఎ మోస్ట్ ఎక్సలెంట్ వే అనే దానికి ఆయన సూత్రం ఇచ్చాడు. దీన్ని మనం ఫాలో అవుదామా? ఆయన ఆశ్చర్యమైన ప్రేమని ఈరోజు చూసావా? ఆ యొక్క క్రాస్ మీద ఆ యొక్క మాంసపు ముద్ద ఈరోజు నీకు మోస్ట్ అట్రాక్టివ్ థింగ్గా కనిపించాలి, మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్గా కనిపించాలి. వాట్ ఆర్ యూ సర్చింగ్ ఇన్ పీపుల్? సర్చ్ ఫర్ లవ్ that fixes all problems. Give love that heals all wounds. నీకోసం ఆయన ఏమి వదులుకున్నాడు, ఏమి చేశాడు అనేది కానీ ఈరోజు నీకు అర్థమైతే నువ్వెంత ప్రెషియస్ అనేది అర్థమవుతుంది. యు ఆర్ దట్ ప్రెషియస్. And that's why this cross. Can you imagine? Can you open your spiritual eyes and imagine that crucified Christ? ఆయన ప్రేమ ఈరోజు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? Can you embrace this way of life full of love and forgiveness, surrenderance, humility? And these characters, they look weak for the world, but this is the strength. You don't have to pretend strong. నేను ఎంత స్ట్రాంగ్ అని నువ్వు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. కెన్ యూ అడ్మిట్ యువర్ వీక్నెసెస్ బిఫోర్ గాడ్? హీఈస్ ఆల్ రెడీ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్. నీ యుద్ధం నీవు కాదు, ఆయన చేస్తానంటున్నాడు. ఈ క్వాలిటీస్ని ఎంబ్రేస్ చేసుకొని కెన్ యూ సరెండర్ టు హిమ్ టుడే? ఓ లార్డ్, గివ్ మీ స్ట్రెంగ్త్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ లవ్, forgiveness, kindness, humility, submissiveness. ఇవి కావాలి ప్రపంచానికి, ఇవి కావాలి నీ ఫ్యామిలీకి. Then you see joy in your family. You don't see that happiness and joy when you take control, but when you let it go, when you give up for love's sake, when you surrender, then you can see joy in your family. Can you surrender to your husband, to your wife, especially to God? ఈ ప్రేమ ఎంత ఆశ్చర్యమైంది! ఈ ఆశ్చర్య ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధన చేద్దామా? We have come to worship that crucified Christ. Acknowledge and adore His love. It is mind-blowing. It is incredible. It is incredible.
ఆదరించి సేదీర్చి నిత్య జీవామిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవామిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ఆయన ప్రేమ నన్ను జయించింది, నిన్ను జయించిందా? ప్రేమతో ఏదైనా జయించొచ్చని ఈరోజు క్రాస్ మనకు నేర్పిస్తుంది. యు వాంట్ టు విన్ ఎ పర్సన్, విన్ ఎ రిలేషన్షిప్, ట్రై దిస్. యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ప్రభా, we too really want to win. మేము గెలవాలని ఇష్టపడుతున్నాం, జయించాలని ఇష్టపడుతున్నాం. కానీ దానికి సూత్రం ప్రేమ అని మీరు చెప్తున్నారు ప్రభా. ప్రేమతో జయించలేకపోతే దేనితోనూ జయించలేమని మీరు చెప్తున్నారు. Till now we have been controlling the situations and people. రిటాలియేషన్తో ట్రై చేసాం, కానీ మాకు సిలువ ఈరోజు నేర్పిన పాఠం ఏంటంటే you start with the forgiveness and spread peace and try with the love and humility, surrenderance
కష్టం. ఈ ప్రాసెస్లో మేము మా ప్రాణాలే కోల్పోవచ్చు ప్రభా. అందుకని నీ సిలువనెత్తుకో, నన్ను వెంబడించు అని మీరు చెప్తున్నారు తండ్రి. ఏమైనా సరే మీ మార్గం గుండానే పయనించాలని ఇష్టపడుతున్నాం. ఇది ఇరుకైన మార్గమే, ఇరుకైన మార్గమే ప్రభా. ఎందుకంటే ప్రేమతో జయించాలి అని అంటే, సరెండర్ చేసుకోవాలి అని అంటే మాకు నచ్చదు. అవర్ ఈగోస్, అవర్ ప్రైడ్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ. కానీ దాన్ని తీసివేసి ప్రభా, మా యొక్క వీక్నెసెస్, మా యొక్క బలహీనతలన్నీ మీ యొక్క సన్నిధిలో పడగొడుతున్నాం తండ్రి. యు strengthen us, you fill us with your Holy Spirit, you fill us with your love. ఈ సిలువ మార్గం గుండా, ఈ ప్రేమ మార్గం గుండా పయనించడానికి ఈరోజు మాకు శక్తి కావాలి తండ్రి. పోట్లాడటానికి కాదు, ప్రాణాలు తీయడానికి కాదు, ప్రాణం పోయడానికి ప్రభా. మీరు మాకు ప్రాణం ఇచ్చారు, మమ్మల్ని బ్రతికించారు. ఇదిగో ప్రభా, మీరు నా కోసం పరిగెత్తుకొని వచ్చి మమ్మల్ని ముద్దాడి మా కన్నీటినంతా తుడిచి మమ్మల్ని కౌగిలించుకున్నారు. ఈరోజు ఫెయిల్యూర్స్తో బాధపడుతున్నటువంటి మా యొక్క ప్రియులను మేము దగ్గరికి తీసి మేము ముద్దాడి ప్రభా, వారి కన్నీటిని తుడిచే వారంగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. ప్రేమతో జీవితాలను కట్టడానికి మీరు మాకు కృప చూపించండి తండ్రి. We surrender our lives into your hands because we are not ours. మేము మా వారం కాదు ప్రభా, మేము మీ వారమే. అందుకని మా జీవితాలు మీకే. ఈ శరీరం మీ ఆలయం ప్రభా, మీరు నివసించండి. మా జీవితాలను మీరు రూల్ చేయండి. మా జీవితాల్లో మా చిత్తం కాదు, మీ చిత్తమే నెరవేరండి. మీ మార్గం గుండానే మేము వెళ్తాం తండ్రి. ప్రేమతో మమ్మల్ని బలంగా తయారు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.